శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి పాదపద్మములకు సవినయంగా ప్రణామాలు అర్పిస్తున్నాం. భాగవత గోష్ఠికి అంతకీ నమస్కారాలు చేస్తున్నాం. నా భాగ్యవశం చేత ఈ మధ్య కొంతకాలం నుంచి ఎక్కడికి నెల రోజుల కార్యక్రమం వెళ్ళవద్దు అని పెద్దల ఆదేశం చేత అశక్తి చేత మానేసిన వాడిని మా స్వామి శ్రీ 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 చిన్నజీర స్వామి వారు వేంచేయండి అని ఆదేశించి మంగళాశాసనం కృప చేశారు. వారి మంగళాశాసన బలం వల్ల నిర్విఘ్నంగా ఇవాళ దాకా వచ్చేసాం. ఇవాళ 28, రేపు 29, 30 రేపటితో సమాప్తమవుతుంది మన సాయంకాలం ప్రవచన కార్యక్రమం. కానీ గోదారంగనాథ కళ్యాణ మహోత్సవం ఎల్లుండి సాయంకాలం స్వామి సన్నిధిలో స్వామి దివ్య ముఖమండల సందర్శనం చేస్తూ వారి విశేష అనుగ్రహంతో చేసుకుంటాం, అనుభవిస్తాం, ఆనందిస్తాం. ఇది స్వామి యొక్క మంగళాశాసన బలం. వారు మనని ఒక్కసారి అలా చూస్తే చాలు, వారు పరిపూర్ణముగా మనసులో మనను ప్రేమిస్తే చాలు, ఎటువంటి కార్యమైనా నెరవేరుతుంది. అయితే వారు ఏమి నెరవేరుతుంది అనరు, పర్వాలేదు వెళ్ళంటారు, జరుగుతుందమ్మా అంటారు, అనరు కూడా. ఒకప్పుడు దూరం నుంచి చూస్తారు, చాలది. అదే మనకు రక్ష. అటువంటి దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి మహాపురుషులు మన చిన్నజీర స్వామి వారు మన అదృష్టవశం వల్ల మన మధ్యన ఉన్నారు. ఈసారి ఇక్కడికి ఏం చేస్తారో ఏం చేయరో అని సందేహించి భయపడ్డాం. కానీ వారి విశేష అనుగ్రహం మా ఇందు ఉండడం చేత వారు ఏం చేస్తున్నారు అది ఒక్కసారి పాదాభివందనం చేస్తున్నాను. ఈనాడు 28వ పాశురం. ఇవాళ రేపు వ్రతంలో భాగాలుగా మొదట 5 పాశురాలు ఎలాగైతే అవతారిక అని పూర్వరంగం చెప్పారో, చివరి 2 పాశురాలు అంటే ఇవాళ రేపటి పాశురాలు సమాప్తి. వ్రతమంతా చేసిన తర్వాత ఏమి తెలుసుకోవాలి అంటే మనము దేనిని పొందాలి, ఎలా పొందాలి, ఇవి రెండూ తెలియాలి. పొందవలసినది ఏదో తెలియాలి, పొందించే ఉపాయం ఏదో తెలియాలి. సరే, చూడడం ప్రారంభించాము ఏది ఉపాయమని. శ్రీరామాయణం చూసాం, భగవద్గీత చూసాం. చూస్తే రకరకాల ఉపాయాలు గోచరిస్తున్నాయి. భగవద్గీతలో మొట్టమొదట భగవానుడు కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకాదయ అని కర్మ చేయాలి అని చెప్పాడు. తర్వాత మరికొంచెం దూరం వచ్చిన తర్వాత సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి, నీ ఆత్మస్వరూప జ్ఞానం ఉంటేనే నువ్వు ఈ పాపాన్ని తరిస్తావు అన్నాడు. మరికొంచెం ముందుకు వచ్చిన తర్వాత భక్త్యా త్వనన్యాశక్యహమేవం విధోర్జున, అనన్య భక్తి చేతనే. అన్ని చోట్ల ఏ అంటున్నాడు, జ్ఞాపకం పెట్టుకోండి. కేవలం కర్మ చేతే, జ్ఞానము చేతే, భక్తి చేతే అంటున్నాడు. ఇది ఏం చేయాలి అంటే దానిని కొందరు సమన్వయం చేసి కొందరు విడదీసి జ్ఞానం వేరు కర్మ వేరు ఇన్ని బాధలు పడ్డారా భగవద్గీత అర్థం చెప్పలేక. స్వామి అభిప్రాయం ఏమిటి? చివరికి చెప్పాడు, బాయ్ అవన్నీ ఉపాయాలు కావయ్యా, నీవు చేయవలసినవి. చేయవలసినవన్నీ ఉపాయాలు కావు. శరీరం ఉన్నందుకు, నీకు ఇంద్రియములు ఉన్నందుకు, నీకు కావలసిన జ్ఞానాన్ని శక్తిని నేను ఇచ్చాను కనుక, నీవు నిష్క్రియంగా ఉండడానికి ఇవ్వలేదు కనుక ఇచ్చినవి పరార్థము వినియోగించాలి. ఆ పరుడెవరు? నేను అంటే భగవానుడు. ఆ పరుడు ఎక్కడున్నాడు? కనిపిస్తాడా? కనపడడు. ఆయన పరమపదములో ఉంటాడు, కనపడడు. పాలసముద్రములో ఉంటాడు, కనపడడు. అంతర్యామిగా ఉంటాడు, కనపడడు. 2 చోట్ల కనపడతాడు. ఒకటి రామకృష్ణాది రూపములలో, మరొకటి మన అర్చామూర్తిలో. ఈ 2 చోట్ల ఏం చేయాలి నువ్వు అంటే, నీవు చేయవలసిన పనులన్నీ వాని కొరకని చేస్తూ ఉండు. అది చెబుతూ ఆఖరిని సర్వధర్మాన్ పరిత్యజ్య, నీకు నేను చేయమని చెప్పినటువంటి ధర్మములన్నిటినీ వదిలేయి అనలేదండి. పరిత్యజ్య, వదలడం వేరు, పరిత్యాగం వేరు. వదలడం అంటే మానేయడం, మానేస్తే పనికి రాదన్నాడు మళ్ళీ ఆయనే. చేయాలి అంటాడు కానీ వదిలేయాలంటాడు. ఏమిటి వదిలేయాలి అంటే నివృత్తితో కూడిన ప్రవృత్తి ఉండాలి. నివృత్తి అంటే మాని, ప్రవృత్తి అంటే చేయుట. మానడం చేయడం ఎలా కుదురుతాయి? 2 వ్యతిరేకమైనవి కదా. చేస్తే మానం, మానితే చెయ్యం కదా. ఎలాగూ అంటే లోపల నివృత్తి, బయట ప్రవృత్తి. మనసులో నేను చేస్తున్నాను, నా కొరకు చేస్తున్నాను, నాది ఈ పని అనే వాటిని వదిలేస్తే నివృత్తి. బయటకి
నేనే చేస్తూ నా పని అనుకునే చేస్తూ నా కొరకే అన్నట్టు చేస్తే ప్రవృత్తి. ఈ రెంటిని సమన్వయం చేయడం మన సిద్ధాంతం. ఇప్పుడు ఎవరు ఏం చెప్పారు? అబ్బాయి ఉపాయం ఎవరు? నీ కర్మ కాదు, జ్ఞానము కాదు, భక్తి కాదు, వాటన్నిటికీ ఫలం ఇచ్చేవాడిని నేను. నువ్వు చేసిన కర్మ అక్కడికక్కడ నశిస్తుంది. యజ్ఞం చేసావు, అగ్నిహోత్రం ఆరిపోతుంది, మరి ఉండదు. జ్ఞానం ఆర్జించావు, జ్ఞానం వచ్చింది, తెలిసిందంతే. ఏమిటి చేసింది? మోక్షం దాకా తీసుకెళ్ళిందా? భక్తి వచ్చింది, ప్రేమించావు, ప్రేమించినంతకాలం బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది, అంతేనా? కాదు. మరేమిటి? నేను చేయమన్నాను కనుక చేశానని నీవు చేస్తే, అది నీ కొరకు అనుకోకుండా నీవు చేస్తే, నేనే ఆ బాధ్యత వహించి నా ఆజ్ఞలను నీవు పాలించావు కనుక నేను సంతోషించి నా సంతోషము చేత నీకు ఆ కర్మ ఏ ఫలం ఇస్తుందని నువ్వు ఆశించి చేసావో ఆ ఫలమును నేను ఇస్తాను. నువ్వేమి కలుగుతుంది జ్ఞానం వలన అనుకున్నావో నీకు ఆత్మజ్ఞానం కలిగి జన్మ మరణములు లేకుండా మళ్ళీ చేస్తాను. నీవు కేవలముగా నన్నే పొందాలని భక్తితో సేవిస్తే దానికి సంతసించి నేనే నన్ను చేర్చుకుంటాను. అంతేనా తప్ప నీ కర్మ చేరుస్తుంది, జ్ఞానం చేరుస్తుంది, భక్తి చేరుస్తుంది అనుకోకు అని స్వామి భగవద్గీతలో చెప్పాడు. శ్రీరామాయణంలో అరణ్యంలోకి వచ్చారు సీతారామ లక్ష్మణులు. వీరు వస్తున్నారని ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఉన్న ఋషులందరూ. వారందరికీ ఎదురుగా వెళ్ళాడు. ఒక ఆయన మహాకర్మనిష్టలో ఉన్నాడు, ఆయన పేరు శరభంగుడు. మరొక ఆయన మహాయోగనిష్టలో ఉన్నాడు, సుతీక్ష్ణుడు. మరొక ఆయన కేవలము సర్వ విద్యాధిష్టానమై అన్ని జ్ఞానములు తనలోనే ఇమర్చుకొని ఉన్నాడు, మహత్తరమైనటువంటి అగస్త్య మహర్షి. ఆ తర్వాత ఏమీ తెలియనిది, అడవిలో తిరిగేది భిల్ల యువతి, అంటే కొండజాతి స్త్రీ. ఆమెకేమీ తెలియదు. మతంగ మహాముని శిష్యులు కొందరు అక్కడ ఉంటే వారి దగ్గర చేరి వారి దగ్గర కూర్చొని వారికి సేవలు చేసి వారు వెళ్ళిపోతూ రాముడు వస్తాడు సేవించిరా అంటే కూర్చుంది మొండి విశ్వాసంతో. కూర్చుంటే స్వామి 10 సంవత్సరాల 1 మాసానికి వచ్చాడు. ఆయన చెప్పి వారు వెళ్ళిపోయిన తర్వాత 10 సంవత్సరాలు 1 మాసం గడిచింది. రామలక్ష్మణుడు వచ్చేసరికి అంతకాలం మనం నిరీక్షించగలమండి? ఎప్పుడో చెప్పలేదు గురువులు వెళ్ళిపోతూ రాముడు లక్ష్మణుడు వస్తారు సేవించిరా అంటే రేపా ఎల్లుండా చెప్పలేదు. ఏమో నెలలకు వస్తారు, 2 నెలలకు వస్తారు అనుకుంటాం, 1 సంవత్సరం చూస్తాం, కానీ తర్వాత ఇది ఏమిటో తెలియకన్నారు ఏమిటో మా గురువు గారు, పొరపాటు ఏమిటో అనుకో వెళ్ళిపోతాం. కానీ ఆవిడ ఎంత దృఢమైన విశ్వాసం అంటే మా గురువు చెప్పిన వాక్యం తప్పదు కనుక వచ్చే తీరుతాడు ఎప్పుడైనా సరే. కూర్చుంది. 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక పవిత్రమైన దినాన్ని స్వామి ఒక నీల మేఘం వచ్చినట్టుగా ఆమె దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి ఆమెకి దర్శనమిచ్చాడు. ఇచ్చి ఆమె ధైర్యం వెళ్ళిపోతూ అంటుంది, రామ నువ్వు చూసావు, నాకు ఇక ప్రతిబంధకాలు తొలగిపోయినాయి. చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి, నీ చూపు నా మీద పడ్డది, ఇంక నేను పోవడానికి ఆటంకమైన ప్రతిబంధకాలన్నీ పోయినాయి. సరే నేను వెళ్ళొస్తానన్నది, నన్ను పంపించనలేదు. మనమైతే దేవుడి దగ్గరికి ఏమంటాం, స్వామి నాకు మోక్షం ఇయ్యి, ఏదో మరొకటి ఇయ్యి అడగలేదండి శబరి. ఏమన్నది, స్వామి వెళ్ళొస్తాను అంటుంది. ఎక్కడికి? నేను ఎవరి సేవ చేశానో వారి దగ్గరికి చేరుకోవాలి కదా. కాబట్టి వారు అప్పుడే 10 ఏళ్ళే వెళ్ళిపోయినారు, ఎడబాటుతో బాధపడుతున్నాను, వారి సన్నిధికి వెళతానన్నది. ఏమి ధైర్యం తల్లిది! ఏం చేసింది? వెంటనే తనలోంచి ఒక అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేసి యోగశక్తి చేత దానిలో శరీరాన్ని దహించుకొని దివ్యమైన మెరుపులా మెరుస్తున్న శరీరంతో పరమపదానికి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ ఎవరు సాధనం? గురువు గారా, భగవంతుడా అంటే భగవంతుడు వచ్చేదాకా ఉంచాడు. భగవంతుడు వచ్చిన తర్వాత వాడు పరమపదానికి వెళ్ళిపోయింది. శరభంగుడు మంచి యజ్ఞాలు చేస్తున్నాడు. ఇంద్రుడు వచ్చాడు రథం పట్టుకొని, రాముడు అల్లంత దూరంలో ఉండగా, రావయ్యా నీ యజ్ఞాలకి సంతోషించాం, తినగా మా స్వర్గలోకం తీసుకుపోతా ఉన్నారు. రానన్నాడు ఆయన. మా రాముడు వస్తున్నాడు, దర్శించందే రానన్నాడు. సుతీక్ష్ణుడు అలాగే అన్నాడు. అగస్త్యుల వారి మరణం లేదా, ఆయన ఎప్పుడూ ఉంటారు, ఆయన రాముడి రాకకి నిరీక్షిస్తున్నారు. ఇందరూ ఏమి కోరారు? స్వామి మా యజ్ఞాలు కావలసినవి ఉన్నాయి, మేము చాలా తపస్సులు యజ్ఞాలు చేశాం, అవన్నీ నీకు సమర్పిస్తాను, స్వీకరించమన్నారు. అంటే రాముడు అంటాడు, మీ యజ్ఞాలు ఎందుకయ్యా, నేను అహమేవ హరిష్యామి, నేనే సంపాదించుకుంటాను, కానీ ఆవాసంతో అహమిచ్చామి, ఇక్కడే ఉండడానికి మకాం చూపించండి అన్నాడు. ఇది కావాలి భగవంతుడికి. మనం చేసినది అర్పించడం కాదు, మన లోపల ఆయనకి మకాం ఏర్పరిస్తే ఈ దండకారణ్యంలో ఆయన సంతోషిస్తాడు. కాబట్టి మన లోపలికి వస్తాడు. వచ్చి మనం ఏమిటనుకుంటాం, ఏదో ఆయన ప్రయోజనం కోసం వచ్చాడు, ఎవరైనా మన ఇంటికి వస్తే ఏమైనా సంభావన కోసం వస్తారని, దయచేయండి దయచేయండి స్వామిని వేగం ఇచ్చేస్తే ఆయన వెళ్ళిపోతాడని సంభావన ఇచ్చేస్తాం.
పంపించేద్దామని. అలాగానే ఏదో వచ్చాడంటే ప్రయోజనం కోసం వచ్చాడని స్వామి ఇదిగో నాకు ఉన్నదంతా మీకు సమర్పిస్తున్నానంట భగవంతుడిని. నేను సమర్పణ మాకు అక్కర్లేదు. ఆవాసంత్వహమిచ్చాను, ఉండడానికి చోటు కావాలి ఎక్కడ? ఈ దండకారణ్యంలో. అది స్వామి కోరే కోరిక. కాబట్టి ఏముండాలి? దృఢమైన విశ్వాసం ఉండాలి. దృఢమైన విశ్వాసముతో ఎవరి యందు? భగవానుని యందు, ఆచార్యుల యందు, ఇద్దరి యందు మనకి దృఢమైన విశ్వాసం ఉంటే మనకు ఉన్న ప్రతిబంధకములు తొలగి పొందవలసిన దాన్ని పొందుతాము. అయితే ఇప్పుడు ఏమిటి ఉండాలి? పొందాలి ఒక స్థానాన్ని, పొందించాలి ఒక సాధనము. పొందించేదానిని సాధనం అంటారు, ఉపాయం అంటారు. పొందబడేదానిని సాధ్యం అంటారు, ఉపేయం అంటారు. ఈ రెండిట్లో ఏది ముఖ్యం మనకి? ఏదో మందండి రోగం తగ్గితే చాలు. మనందరం ఏమిటి సిద్ధాంతం? ఇప్పుడు మందేదైనా బాధలేదు, రోగం తగ్గడం మనకు కావాలి. మన అక్కడ సాధ్యమేది? రోగము తగ్గుట. సాధనమేది? ఏదైనా పర్వాలేదు, ఇది పనికి రాదండి ఇక్కడ. అలాగైతే ఆయన ఒప్పుకోడు. ఏ మందు వేసినా రోగం తగ్గుతుంది, కర్మ చేసినా పోతుంది, జ్ఞానమార్జించినా పోతుంది, లేదు చిట్ట చివరికి భక్తి చేసినా పోతుంది. కానీ భగవానుడు చిట్ట చివరికి వెళ్ళిన తర్వాత అబ్బాయి ఆ మందులేం పని చెయ్యవురా, ఆ మందులు పని చెయ్యాలంటే వాటితో నేను కూడా ఉంటేనే ఆ మందు పనిచేస్తుంది. కాబట్టి తపస్సు చేస్తే, యజ్ఞం చేస్తే శరభంగుడికి మోక్షం వచ్చిందా? నేను వెళ్ళి నిలబడితే అప్పుడు ఆయన అగ్నిహోత్రంలో తన శరీరం వ్రేల్చుకుంటే ఆయన మోక్షానికి వెళ్ళాడు. సుతీష్ణుడు తన యోగశక్తి చేత వెళ్ళాడా? నేను వెళ్ళి నిలబడితే వెళ్ళాడు. అగస్త్యుల వారు నన్ను చూసి తన దగ్గర ఉన్నవన్నీ సమర్పించి ఆయన సిద్ధి పొందాడు. కాబట్టి ఎవరైనా జటాయువు నేను వెళితే కానీ నా కోసం తన శరీరాన్ని కూడా అర్పణ చేసిన జటాయువు నేను వెళ్ళి దగ్గర నిలబడితే మోక్షానికి వెళ్ళాడు. కేవలం ఆచార్యులే అని విశ్వసించినటువంటి శబరికి కూడా ఆమె చేసిన ఆరాధనకి సంతసించి నేను వెళ్ళి ఆమె దగ్గర నిలబడితే ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడికి ఏది సాధనం? నేనే. వారు చేసిన కర్మ, జ్ఞానము, భక్తి ఉంటాయి. అయితే మానేస్తాం వల్ల కాదు, నువ్వు చెయ్యవలసిందే. ఎందుచేత శరీరం ఇచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, మనసు ఇచ్చాను చేయడానికి, చెయ్యాలి. కురు కర్మ ఇవ తస్మాత్వం, కర్మయే చెయ్యి. కర్మ ధ్యాయోశ్చకర్మణ, కర్మ మానుట కంటే కర్మ చేయడం చాలా గొప్పది, చెయ్యి తీరాలి. ఇదే ఫలమో నీ అధీనంలో లేదు, నా అధీనంలో. కాబట్టి బ్రహ్మసూత్రాలు నిర్ణయం చేసే ఫలం ఎవరిస్తారు? కర్మ ఇస్తుందా? ఇవ్వదు. ఫలమత ఉపపత్తే, భగవానుని వలనే ఫలసిద్ధి. అంటే మనకు ఉపాయం ఎవరు? భగవానుడే. ఇందుచేత భగవానుడే ఉపాయం అనేది సర్వోపనిషత్ సిద్ధాంతం. అన్ని ఉపనిషత్తులు సారమేం తేల్చేయి. నీకు ఫలము కావాలి అంటే వాణ్ణి పట్టుకో, ఇది చెయ్యి. ఇది ఇస్తుంది కాదు, ఇది ఇచ్చేది కాదు, కానీ చెయ్యవలసింది ఇచ్చేవాడు ఆయన. బట్ ఆయన ఏం దేవుడు ఉంచాలి? ఉపాయం అనే విశ్వాసం ఉంచాలి. దీనిని ఏమిటి చేయాలి? పట్టుకోవాలి. పట్టుకుంటే ఆయన మనకు ఫలం ఇస్తాడు. ఇది సిద్ధాంతం అని తేల్చాడు. కాబట్టి ఉపాయం ఎవరు? ఆయన. రెండవది ఏమిటి కావాలి? పొందవలసింది. ఎవరిని పొందాలి? ఇప్పుడు మనకేమిటి కావాలి? పొందేవి డిఫరెంట్ అవుతాయి. ఇందాక సాధనాలు వేరు వేరు, ఇప్పుడు సాధ్యములు వేరు వేరు. మనకి కొందరికి డబ్బు పోయింది కావాలి, కొందరికి చాలకు కొత్త డబ్బు కావాలి, కొంతమందికి నా శరీరం పోయి నేను ఆత్మ స్వచ్ఛంగా జ్ఞానానంద స్వరూపముగా వెలిగితే చాలని కోరుతారు కొంతమంది స్వామి నీ సన్నిధే కావాలి, నీతో నేను ఎప్పుడు ఉండాలంటారు. ఈ నలుగురు కూడా ఎలా చేస్తే వస్తుందయా అంటే ఆయననే పొందాలని కోరరు. స్వామి అనుగ్రహించిన పిల్లలకి బాగా డబ్బు వచ్చేలా చేయవా, మా అబ్బాయికి పెళ్ళి అయ్యేలా చేయవా, మా అబ్బాయి ఏవో ప్రయోజనాలు, ఒక్కొక్క ఫలం. ఇప్పుడు ఏమిటి మీకు? ఉపేయము ఐశ్వర్యము, ఉపాయము భగవానుడు. పొందవలసినది ఐశ్వర్యము, పొందించేవాడు భగవానుడు. ఇప్పుడు ఉపాయంగా భగవంతుడిని ఆశ్రయించాం కరెక్టే, కానీ ఆశ్రయించి ఏం చేసావు? కోరుతున్నావు మరొకదాన్ని, ఇచ్చేస్తాడు వెళ్ళిపోతాం. కాదు, ఏం చేయాలి? నువ్వే కావాలనాలి. ఈ నువ్వే కావాలంటే అప్పుడు ఆయనే ఉపేయమవుతాడు. ఎవరిని ఆశ్రయించి నువ్వే కావాలనాలి? ఆయన శ్రీచరణములను ఆశ్రయించి శ్రీమన్నారాయణ చరణౌ శరణం, నాకు ఉపాయము వాడి శ్రీపాదములే. ఇది ఏమిటి పొందాలి? నీ సేవే శ్రీమతే నారాయణాయ. స్వామి నీ సేవే నాకు కావాలి. మరి నీ పనులు చేసుకో, చేస్తున్నదంతా నా కొరకు కాకూడదు, నీ కొరకు కావాలి. నేను మాట్లాడినా, నేను మనసులో తలంచినా, నేను చేత చేసినా అన్నీ నీ కొరకు కావాలి. ఇది నా కోరిక. కాబట్టి మనకు ఫలం ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? భగవంతుని కొరకు వినియోగపడుట, ఉపయోగపడుట, ఇది ఫలం. దానికి పేరేమిటి పెట్టారు మనవారు? కైంకర్యము అని పేరు పెట్టారు. కైంకర్యం అంటే అర్థం ఏమిటి? ఎవరి పనిని చేస్తున్నామో వారు చేయిస్తున్నారని తెలిసి వారి పనిని చేసి, చేసిన పని మళ్ళీ వారికి అర్పించి
వారి ముఖం హెష్ బాగా చేసావయ్యా అని అంత ముఖం చేస్తే, అది చూసి ఆనందిస్తే అది నీకు మోక్షం. మోక్షం అంటే ఆనందం. ఎప్పుడు ఆనందం అంటే నీవు నీ పనిని చేసుకుని నువ్వు అనుభవిస్తే ఆనందం లేదు, దుఃఖం. కాబట్టి కర్మ దుఃఖాన్ని ఇస్తుంది, కర్మ సుఖాన్ని ఇవ్వదు. మరి ఏది సుఖాన్ని ఇస్తుంది? కైంకర్యము సుఖాన్ని ఇస్తుంది. కైంకర్యం అంటే సేవ. సేవ ఎవరికి? పరునికి. నీకు సేవ నువ్వు చేసుకుంటే లాభం లేదు. నీకు నువ్వంటే శరీరము. నీ శరీరానికి నువ్వు వినియోగపడడానికి ఇక్కడికి రాలేదు. నీ శరీరమును చెందిన వారికి వినియోగపడడానికి రాలేదు. నీ శరీరం చెందిన వారిని పోషించుకుందికి రాలేదు. నీ శరీరములోనున్న ఆత్మలో, నీ శరీరమును చెందిన వారి ఆత్మలలో ఉన్న భగవానునికి దీని ద్వారా సేవ చేయడానికి వచ్చాం. అంతే. మనం ఏం చేస్తున్నాం? ఎవరికి చేస్తున్నాం? శ్రీమతే నారాయణాయ. అయితే నీకో నమః, నాకేం లేదు, నాకేం అక్కర్లేదు. ఇది మనము చేయాలి. అయితే ఇప్పుడు ఉపేయమేది? పొందవలసినది ఏమిటి? భగవంతుని ముఖమునకు ప్రీతిని కలిగించునట్టి సేవ. అది నీ జీవితంలో లక్ష్యం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మోక్షం. మోక్షం అంటే ఏమిటా అంటే భగవంతుని ముఖమునకు వికాసము కలుగునట్లు నా మనసుతో, వాక్కుతో, నా శరీరముతో ప్రవర్తించగలగాలి. ఇది నాకు కావాలి. ఇది దీనికి ఉపాయం నువ్వేమిటి ఆచరించావు? మాకేమీ లేదు, నువ్వే. ఇది రెండు. నేను చేస్తున్నాను కర్మ, కానీ అది సాధనం కాదు. నేను ఆర్జించాను జ్ఞానము, అది సాధనము కాదు. నేను ఎందుకు విశేషమైన ప్రీతితో సంతతము ధ్యానిస్తాను, స్మరిస్తాను, అది సాధనము కాదు. మరి ఏమిటి సాధనం? నువ్వే. కాబట్టి ఉపాయం ఎవడు? ఆయనే. పొందవలసినదేది? ఆయనే. ఇవి రెండు మనకి చెప్పటానికి వ్రతం ప్రారంభించింది. మీ జీవితంలో మీరు చేయవలసిన పనులన్నీ చెయ్యాలి. మీరు సంపాదించే జ్ఞానం అంతా సంపాదించాలి. మీరు ప్రేమించి ఎడతెగక స్మరించాలి, ధ్యానించాలి. అయితే మేము ధ్యానం చేశాం కనుక, భక్తితో స్వామిని స్మరించాం కనుక నాకు ఈ ఫలం వచ్చింది అనుకుంటే లాభం లేదు. నేను జ్ఞానం ఆర్జించాను కనుక లాభం లేదు. నేను కర్మ చేశాను కనుక లాభం లేదు. మరేమిటి వచ్చింది? కర్మ చేశాను కనుక స్వామి సంతోషించి నాకు ఆ ఫలమునిచ్చాడు. నేను జ్ఞానమును ఆర్జించాను కనుక, అది ఆయన చెప్పిన ఆజ్ఞ కనుక ఆజ్ఞను పాలించానని స్వామి సంతోషించి నాకు ఫలం ఇచ్చాడు. భక్తితో స్మరించమని స్వామి చెప్పాడు, దానిని నేను చేశాను, చేసినందుకు ప్రీతితో స్వామి నాకు ఫలం ఇచ్చాడు. ఫలం ఇచ్చేవాడెవడు? ఆయన. మరి ఇవో ఆయనను నీ వైపు తిప్పేవి. కాబట్టి ఆయన ఆభిముఖ్యం మన వైపు కలిగించేవే నీవు చేసే సాధనలు. కానీ సాధనలు మోక్షానికి పనికిరావు. అయితే చిట్ట చివరికి స్వామి అన్నీ వదిలేశాను, నువ్వే ఉపాయం అన్నానండి నేను, అందుచేత స్వామి రక్షించాడు అనుకోవచ్చా, అనుకోకూడదా? నేను మీలా కాదండి, నేను దేవుడే నమ్మున్నాను కనుక నాకు అన్నీ అర్థిస్తున్నాయి అంటే నమ్మున్నావు కనుక, కనుకంటే కారణం కదూ. నమ్మున్నాను కనుక భగవంతుడు నన్ను అనుగ్రహిస్తున్నాడు అంటే నమ్ముండడం ఉపాయమా? కాదు. నువ్వు దాని పేరు ఉపాయం అనకూడదు. మరేమిటిది? నమ్ముండడం నీ స్వభావం, నీ స్వరూపం. అది లేకపోతే నీవు చైతన్యం ఉన్న ఆత్మవి కావు. చైతన్యం ఉన్నది అంటే నీకు ఆ లోపల విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండగానే ప్రార్థన కావాలి. ప్రార్థన చెయ్యను, వాడికి తెలియదా? ఇవ్వడు. ప్రార్థన చేస్తాను, నమ్మకం లేదు, ఇవ్వడు. కాబట్టి విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలిగిన తర్వాత ఆర్తి కలగాలి. ఆర్తి కలిగిన తర్వాత త్వర కలగాలి. త్వర కలిగితే అప్పుడు స్వామి మనకు ఫలమిస్తాడు. అంటే మొదటిది శ్రద్ధ, రెండవది ఆర్తి, మూడవది త్వర, నాలుగవది స్వామి అనుగ్రహం. ఇవి కలిగే ఇవాళకి మనకి 27 రోజులైతే శ్రద్ధ కలిగింది. ఆర్తి అంటే పొందకపోతే బ్రతకలేను అనిపించింది. వెంటనే తొందర, ఎంత వేగం పొందుతాం అనిపించి పిల్లలందరూ వచ్చారు. స్వామి చూశాడు. కానీ నిన్నటి పాశురంలో కూడా వీరు మొదటి నుంచి ప్రారంభించిన ఏమిటి చెప్తున్నారు? నారాయణనే నమక్కే పరై తరువాన్. 2 ఏలున్నాయి ఇందులో. నారాయణనే, నారాయణుడే, నమక్కే, మనకే, పరై అనే వాద్యాన్ని ఇస్తాడు. అయితే పర ఇచ్చేవాడెవడు? నారాయణుడే. ఎవరికి ఇస్తాడు? మనకి. ఎవరా మనం అంటే వాడే ఉపాయమని, వాడే పొందదగిన వాడని దృఢ విశ్వాసము కలవారికి ఇస్తాడు, మరొకరికి ఇవ్వడు. అనన్యాశ్చింతయంతో మాం భక్త్యాత్మనన్యయా శక్య. మరొక ప్రయోజనమును కోరకూడదు, మరి ఒక ఉపాయం ఉన్నదని తలంచకూడదు. వాడే ఉపాయమని నిశ్చయముతో, వానిని పొందుటే ఫలమనే దానితో నీవు నీ విశ్వాసముతో వానిని ఆశ్రయిస్తే ఇప్పుడు నీకేది కావలిస్తే అవన్నీ వాడే చూసుకొని ఇస్తాడు. నువ్వు కోరక్కర్లేదు. నీకేమవసరమో వాడికి తెలుసును.
అబ్బాయికి పుస్తకాలు కావాలో, పెన్ను కావాలో, లేదా డ్రెస్సు కావాలో తల్లిదండ్రి చూసుకోరు. వాళ్ళకి రోజు డిమాండ్ పెట్టాలా? మనం రోజు పొద్దున్న లేవగానే ఇండెంట్ పెట్టిన ప్రకారంగా మధ్యాహ్నం వాళ్ళు శాంక్షన్ చేసి మనకి ఇస్తారా? ఇవ్వరు. ఈ ఇండెంట్ శాంక్షన్ అనేది ఆఫీసుల్లో పని. మన భగవంతుని దగ్గర సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అంతర్యామి మనలో ఉన్నాడు. మనవన్నీ ఆయనకి తెలుసిన అవసరాలు ఆయనే ఇస్తాడు. కాబట్టి నాకు ఏది హితతమమో అది నీవే నా కోసం కోరమన్నాడు ఉపనిషత్తులలో కథ. వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్ళి ఏమి కావాలయ్యా అన్నారు. స్వామి యన్మే హితతమం, నాకు ఏది నీవు మంచి మేలనుకుంటే అది నా కోసం నువ్వు కోరమన్నాడు. తనైనా కోరాలటయ్యా, నీకు ఇది అవసరమా? ఇస్తున్నానంటే పుచ్చుకుంటాను. దీనికని నేను అడిగానని ఇస్తే నాకు అక్కర్లేదు, నా కోసమని ఇస్తే నాకు అక్కర్లేదు, నీ కోసం నన్ను పుచ్చుకోమంటే పుచ్చుకుంటాను. ఇదండి ఈ పర్ఫెక్షన్. ఇక్కడికి రావాలి. ఆ స్థితికి వచ్చారు మన పిల్లలు ఇవాళ. ఇప్పుడు ఏముండాలిట? వీళ్ళు వెనక 2 సార్లు తూయి అన్నారు. తూయి అంటే పరిశుద్ధం అంటారు. ఏమిటి పరిశుద్ధి? తూయో మాయి వందునాం అని ఎక్కడ మొట్టమొదటి మాయనేమన్ను పాశురంలో ప్రారంభించారు. మేము పరిశుద్ధులమై మనం వెళ్ళి స్వామి మీద పుష్పములు జల్లి నీళ్లు జల్లి ఇలా చేస్తే రారా ఎందరుళ్ళు అన్నారు మొదట. మళ్ళీ 16వ పాశురంలోకి వస్తే ద్వారపాలకుడితో చెప్తూ, అయ్యో స్వామి తుయో మాయి వందోం తుయిలే చెప్పాడువాన్, మేము పరిశుద్ధులమై వచ్చాం స్వామిని మేల్కొల్పడానికి అన్నారు. ఏమిటి వీళ్ళకున్న పరిశుద్ధి? ఈసారి పరీక్షించాలి. స్వామి అడిగాడు, ఏమిటి మీరు ఏదో శుద్ధి అన్నారు, మీకున్న శుద్ధి ఏమిటి అంటే శరీర శుద్ధి కావాలా, లేదా మడి తడి స్నానం చేసి బాగా మంచి ఆరవేసిన బట్ట కట్టుకొని పట్టుబట్ట కట్టుకొని వస్తే ఇస్తాడా? మరి విభీషణుడు లంక నుంచి బయలుదేరి, లంకారాజ్యం నుంచి బయలుదేరి అన్నగారి కొలువులోంచి చిన్నగా ఆకాశానికి ఎగిరిపోయి, ఎగిరిన వాడు చిన్నగా అలాగే డ్రెస్ అయినా మార్చకుండా కాళ్ళైనా కడుక్కోకుండా ఆకాశం మీద నిలబడి రామా నీవే శరణమంటే ఎలా రక్షణ ఇచ్చేవయ్యా? ఆయన స్నానం చేసి వచ్చాడా? ఆయన డ్రెస్ మార్చాడా? మడిబట్ట కట్టుకున్నాడా? సంధ్యావందనం చేశాడా? ఏమీ లేదే. ఇది ఏమిటింది వాడికి శుద్ధి? రాముడు తప్ప నాకు వేరొకటి పొందదగినది లేదు, రాముడు తప్ప వేరొకటి నేను ప్రార్థించదగినది లేదు, నాకు ఆధారం లేదు అనే స్థితిలో ఉన్నాడు. భవద్గతం మే రాజ్యంచ జీవితంచ ధనాంచ, నాకు డబ్బైనా నువ్వే, రాజ్యమైనా నువ్వే, ప్రాణమైనా నువ్వే. కాబట్టి నేను అన్నీ వదిలేశాను. పరిత్యక్తామయా లంక, మరేమిటి కావాలి? శరణాగతుడు నేను, నీవే శరణమని వచ్చాను అన్నాడు. అంటే తీసుకొచ్చిందయ్యా అన్నాడు మన రాముడు. ఎవడెక్కడ శుద్ధి చూశాడు? భావశుద్ధి కావాలి, హృదయంలో పరిపూర్ణమైన విశ్వాసము కావాలి. అది ఉంటే రక్షిస్తాడు భగవంతుడు. మనకు కావలసినవి ఏవో ఆయనే గుర్తించి ఇస్తాడు. దానికి నీ ప్రార్థన డిమాండు అని చెప్పడం అక్కర్లేదు. రెండవది, ఆనాడు ద్రౌపదీదేవి సభలో నిలబడ్డది. ఆవిడ ఇంటిలోకి రాకూడనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఆవిడ బహిష్ఠే ఉన్నది. ఆ సమయంలో వస్త్రాపహరణం చేస్తున్నాడు దుర్మార్గుడు దుశ్శాసనుడు. రక్షించేవారు పెద్ద జ్ఞానాధికులైనటువంటి భీష్మాదులు ఉన్నారు, మహాగురువులైనటువంటి ద్రోణాచార్యులు వారు ఉన్నారు. తమకి కేవలం భర్తలు 5 మహాపరాక్రమశాలులు 5 కూర్చున్నారు. ఎదురుగా ధృతరాష్ట్రుడు పెద్దవాడు కూర్చున్నాడు, సంజయుడున్నాడు, విదురుడున్నాడు. ఎవడు నోరెత్తలేదండి. వద్దని వారించిన వాడు లేడు, రక్షించడానికి అండగల మేము ఉన్నామని అన్నవాడు ఎవడు లేడు. మరి ఎవరు రక్షించారు అప్పుడు స్వామని? ఆవిడ వెంటనే గోవిందా అని కేకేసింది. గోవిందా పుండరీకాక్ష రక్ష మాం శరణాగతాం, నీవే ఉపాయమని నమ్మిన మనసులో దృఢముగా ఉన్నాను, నీవు నన్ను రక్షించన్నది. వెంటనే వస్త్రములు వచ్చేసాయి. కాబట్టి ఏది రక్షించింది? ఇప్పుడు ఏ మడిలో ఉంది ఆవిడ? స్నానం చేసి ఉందా? లేదా? పోనీ ఆవిడ ఏమైనా అపవిత్రంగా లేదా? రజస్వలయాయే. కాబట్టి రజస్వలయ అయినటువంటి ఆమె సభలో నిలబడి అందరి మధ్య తన వస్త్రాపహరణం చేస్తూ ఉంటే స్వామి అని ఎలుగెత్తి కేకేస్తే వచ్చి వస్త్రాలు ఇవ్వడానికి ఏ పరిశుద్ధి చూసేవో. కాబట్టి జాతి కాదు అవసరం, కర్మ కాదు అవసరం, నడువడి కాదు అవసరం, పరిపూర్ణమైన విశ్వాసం అవసరం. వాడే ఉపాయమనే నమ్మకం ఉండాలి. అది ఉంటే అది ఉపాయ పరిశుద్ధి. ఉపాయమునకు ఒక శుద్ధి ఉండాలి, ఉపేయములో ఒక శుద్ధి ఉండాలి. ఉపేయం అంటే నీవు పొందవలసినదేది అని అడిగితే చెప్పేటప్పుడు నీ శుద్ధి తెలిసిపోతుంది. ఎందుకు వచ్చారండి అంటే ఏమీ లేదు అన్నా మొదట, తర్వాత చివరికి చెప్పేస్తాం ఏం లేదండి మా అబ్బాయికి కొంచెం ఉద్యోగం కావాలి, తమ సహాయం కోరి వచ్చాము అంటాం. కాబట్టి చివరికి చెప్పకూడదు. ఎప్పుడూ ఎంత అడిగినా నాకేం లేదు అనాలి. ఆ నిలకడైనటువంటి స్థితి కలగాలి. అందుచేత మనకు ఉపాయ శుద్ధి, ఉపేయ శుద్ధి 2 మాకు ఉన్నాయని చెప్తున్నారు మన పిల్లలు. ఉపాయమేది? నీవే నారాయణనే. మరి మీరెవరు? మేమా? నీవు తప్ప వేరొకటి కోరని వారము, అనన్య భక్తులము, ప్రయోజనాంతరము లేదు.
సాధ్యాంతరము లేదు, పొందదగినది వేరొకటి లేదు, పొందించుటకు మరొక ఉపాయము మాకు లేదు. ఈ స్థితి, ఈ రెండు శుద్ధులుంటే అప్పుడు కానీ మనకి భగవంతుని యొక్క అనుగ్రహం లభించంటే ఫలితములు వస్తూ ఉంటాయి, కానీ కేవలం ఫలితములు వస్తాయి కానీ నీవు భగవంతునితో ఉండవు, నీతో భగవంతుడు ఉండడు. భగవంతుడు ఇస్తాడు, వెళ్ళిపోతాడు, భగవంతుని చూస్తావు, నువ్వు వెనక్కి వచ్చేస్తావు. కానీ నిన్ను వదలకుండా భగవానుడు ఉండాలి అంటే, నువ్వు సంతతము భగవంతుని హృదయంలో స్మరించాలి అంటే వాడే ఉపాయమనే దృఢమైన విశ్వాసం ఏర్పడితే వారు పరిశుద్ధమైనటువంటి వారు. అటువంటి పరిశుద్ధి కలిగినటువంటి పిల్లలు వాళ్ళ వీరు. మనము భగవంతుడిని కాకుండా మరొక ఉపాయాన్ని ఆశ్రయించి భగవంతుడిని పొందుదామంటే ఏమి అంటే శవాన్ని ప్రేమించి కాగలించుకున్నట్టే. ఒక శవం ప్రాణం లేదు, ప్రాణం లేని శవాన్ని నా తండ్రికి నన్ను రక్షించవా, నన్ను కాపాడవాడు కాళ్ళు పట్టుకున్నాడు, సరే వాడికి తెలివి లేదా, వాడేం కాపాడుతాడు నువ్వు పుట్టుకుంటే, మరింత నువ్వు మైలపడతావు అది పుట్టుకుంటే. కాబట్టి శవాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది, నీకు ఆశౌచం వస్తుంది. అలాగే నువ్వు భగవంతుడు తప్ప వేరొక ఉపాయాలను ఆశ్రయిస్తే ఏమిటి చేసినట్టు, నీవు చైతన్యము లేని అంటే చేయగల సామర్థ్యము లేని ఉపాయములను ఆశ్రయించిన వాడివి. కాబట్టి ఉపాయాలన్నీ నిర్జీవమైన ఉపాయాలు. ఏది సజీవమైన ఉపాయము ఆయన ఒక్కడే. ఆయన పరమచేతనుడు, వెంటనే ఫలమిచ్చేవాడు, ఇవ్వగల శక్తి గలవాడు, నీకేమి కావాలనో ఎరిగినవాడు, ఆలస్యం అక్కరలేదు, మనసులో అనుకో వస్తుంది ఫలం. ఇది స్వామి యొక్క ఇది. అందుచేత మొదటిది ఏమిటి ఉండాలి, ఉపాయ శుద్ధి. రెండవది ఏమిటి, ఉపేయం. పొందవలసినది ఏమిటి అంటే, పొందవలసినది ఏమిటో నీవు కానీ తెలుసుకోకపోతే దానివల్ల ఎలాంటిది అంటే, నువ్వు విషం కలిపిన ఆహారం తిన్నట్టు. తిన్నావు, మంచి కడుపు నిండా భోంచేసావు వారింటికి వెళ్ళి, కానీ దానిలో విషం ఉంది. ఏమిటవుతుంది, కడుపు నిండుతుంది, ప్రాణం పోతుంది. అలాగే మనకు కూడా భగవంతుడు వెళ్ళాం, మరొకటి కోరాం, ఇచ్చాడు స్వామి, ఫలము సిద్ధించేసింది, సంతృప్తి కలిగింది, నీ ఆత్మ నశించిపోయింది. ఏమిటి ఆత్మ నశించిపోయాడు, ఆత్మ చచ్చిపోతుందా? సావదని చెప్తారే ఉపనిషత్తులు. ఆత్మ ఉండడం అంటే భగవంతునితో నిత్యము మనసు లోపల కూడి ఉంటే ఉన్నట్టు లెక్క. భగవంతుడు కానీ నీ మనసులో మరుపుకొస్తే నీవు లేనట్టు లెక్క. కాబట్టి భగవంతుడు సంతతము నీతోటే ఉండాలి అంటే ఏమి చేయాలి, వాడి వలన కాకుండా వానినే కోరాలి. అటువంటి విశ్వాసం ఉంటే అది శుద్ధి. నీకు భగవంతుడు ఉపాయంగా స్వీకరిస్తాడు. వీడు స్వీకరించి, అబ్బాయి మా అబ్బాయికి పెళ్లి చేయండి స్వామి, మాకు ఆస్తి ఇవ్వండి స్వామి, మాకు కోర్టులో వ్యాజ్యం గెలిపించండి స్వామి అంటాడు. ఎవరిని, ఆయన్ని వెంకటాచలపతిని పట్టుకొని. ఏం కోరలేదా, కోరుతున్నాం. ఇది ఎలాంటిది అంటే, ఒకటికి వాళ్ళ ఇంట్లో బాగా డబ్బు ఉంది, మాణిక్యాలు ఉన్నాయి, ఆ మాణిక్యాలు ఉంటే అవి పెట్టుకొని తౌడు కొనుక్కున్నట్టు వాడు. కాబట్టి మౌక్తికములు వెలవోసినట్లు అంటాడు మన రామదాసు గారు. స్వామి ఇది ఎలాంటిది అంటే, కేవలముగా రేగుపళ్ళకి వాటికి ముత్యాలు పోసేసినట్టు కేవలం నిన్ను ఉపాయంగా పెట్టుకున్నామిటి సాధించడానికి. ఎందుకయ్యా, నిన్ను ఆశ్రయిస్తే ఇది సిద్ధించదు మాకు తెలియక. అంతేత మనము తౌడు కొనడానికి మాణిక్యాలు అమ్మినవాడు, మాణిక్యాలు ఇచ్చినవాడు ఎంత అవివేకో, భగవంతుడిని ఆశ్రయించి మరొక ఫలం పొందినవాడు అంత అవివేకి. రెండు శుద్ధులు ఉండాలి. ఆ రెండు శుద్ధులు ఇవాళ రేపు స్వామి అడిగితే పిల్లలు చెబుతున్నారు, స్వామి మాకు ఉపాయములో శుద్ధి ఉన్నది ఇవాళ చెప్తారు. సరే బాగుంది, ఉపాయం మంచిదే, నేనే కానీ ఏం కావాలి అంటాడు. మాకు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నువ్వే కావాలి. ఇవాళ నీకేముంది, మాకేమీ లేదు, మరేముంది, నువ్వే ఉన్నావు. ఇవాళ మాకేమీ లేదు నువ్వే, రేపు మాకేమీ అక్కర్లేదు నువ్వే. ఈ రెండు మాటలు మనకి చివరికి మిగిలితే తిరుప్పావు పూర్తి అయిపోయినట్టు లెక్క. ఇక్కడ తిరుప్పావు సమాప్తి అంటే ఎక్కడితోటి, ఉపాయమేది, ఉపేయమేది, దృఢమైన విశ్వాసం ఏర్పడాలి. 29 రోజులు అయ్యేసరికి అది ఏర్పడితే ఏమవుతుంది, వెంటనే రంగనాథునితో చేరిపోతుంది అమ్మ. మనము స్వామితో లోపల విడవడకుండా కలిసి ఉంటాం. కాబట్టి నిత్యము భగవంతుని యొక్క స్మృతి మీ మనసులలో విడవకుండా సంతతము సాగాలి అంటే తిరుప్పావై శ్రవణం చేయాలి, తిరుప్పావై పరిపూర్ణంగా మననం చేయాలి, తిరుప్పావైలో ఉండే భావాలను ధ్యానం చేయాలి, ఆండాళ్ళ తల్లి అనుగ్రహం ఉండాలి. ఉంటే మన ప్రయోజనాలు ఎలా నెరవేరుతాయండి, ఆమె తెచ్చుకొచ్చి పెడుతుంది. ఎవరి కోసం పెడుతుంది, పిల్లలకు కావలసిన సంపాదించి పెట్టదా తల్లి. కాబట్టి ఆమె మనకు సర్వార్థ సిద్ధి కలిగించే తల్లి. అంచేత ఆమె చెప్పినటువంటి వ్రతాన్ని మనం ఆచరించాలని తల్లి ఆచరిస్తూ ఇవాళ ఉపాయములో ఆమెకున్న శుద్ధిని చెబుతోంది స్వామితోటి. అది పాశురం చదువుకుందాం ఒక్కసారి. పాశురం కరవైகள் பின்சென்று காணம் சேர்ந்துண்போம் அறிவொன்றுமில்லாத ஆயுக்குலத்தே முந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்குழிக்க ஒழியாது
அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேரழைத்தனவும் சீறி அருளாதே இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய். ఇరైవా నీ తారాయ్ పరై అని కోరే వాళ్ళ డిమాండ్. ఇరైవా స్వామి పరై మాకు కావలసినటువంటి పర అంటే ఏమిటి? తప్పేట గుండెలకు కట్టుకుని వాయించేట ఒక వాద్యం. ఆ వాద్యాన్ని తారాయ్ ఇమ్ము. ఇదేమిటి పర ఇవాళ దాకా పరేనండి. రేపు పరలేదు, రేపు పడిపోతుంది. ఇవాళ మనకి 28 రోజులకి పరపోతుంది. రేపు ఫలం చెబుతారు. ఇవాళ ఎవడివ్వాలి? ఇరైవా నీ, ఇరైవా స్వామి నీ నువ్వు తారాయ్ ఇమ్ము. నువ్వు స్వామివి, మేము నీ సొత్తు. ఆయన పేరు స్వామి అయితే మన పేరు ఏమవుతుంది? సొత్తు. సొత్తు కలవాడు స్వామి. సొత్తుకు పేరు స్వమ్ము. స్వమ్ము స్వామి. స్వమ్ అంటే వాడికి చెందినది, వాడిదే అయినది. స్వామి అంటే తనదిగా కలవాడు. ఇది మనకి భగవంతునికి ఉన్న సంబంధం. ఇది ముందు గుర్తించాలి. మనమందరము ఎవడికి చెందిన వాళ్ళం? భగవంతునికి. ఎలా చెందిన వాళ్ళం అంటే మనం సంచియో పెట్టోలాగా సంచి పెట్టే పక్కన పెడతాం. మనం ఒకవేళ దిగిపోయినా అదేం బెంగ పెట్టుకోదు, ఏడవదు. అది అక్కడ ఉండిపోతుంది. ఎవరో పట్టుకుపోతారు. కానీ మనం అలాంటి వాళ్ళం కాం. ఎలాగో ఒక పండును ఆశ్రయించే రంగు ఉన్నది, ఒక పండుకు రుచి ఉన్నది. ఆ పండును ఆశ్రయించున్న రుచి, అయ్యా స్వామి పండు అంటుంది, అబ్బాయి నువ్వు వెళ్ళిపో రంగు, నాకు నువ్వు అక్కర్లేదంటే వెళ్ళిపోతుందా ఈ రంగు? ఎక్కడికి వెళుతుంది? రుచి పోతుందా? పోదు. కాబట్టి పండిష్టం కాదు, రుచిష్టము కాదు. పండును రుచి వదలదు, రుచి పండుని వదలదు. ఈ రెండింటికి ఎలాంటి సంబంధము? అలాంటి సంబంధము మన జీవునికి, మన ఆత్మకి, పరమాత్మకి. అక్కడైతే ఏమంటారు? అది అబ్బా ఎంత మంచి రంగు అండి ఈ పండుకి. పండుకి చెందినది రంగు. పండు లేనిదే ఉండనిది రంగు. పండుగ గొప్పతనము తెచ్చేదే రంగు. పండుగ విలువ తెచ్చేదే రంగు. అలాగే నువ్వు కూడా చేసే ప్రతి పని ఎందుకు చేయాలి? ఆయన గొప్పతనమునకు, ఆయన అతిశయమునకు. కాబట్టి స్వామికి గొప్పతనం అక్కర్లేదు. కానీ నీ దృష్టిలో స్వామికి వాళ్ళ పుష్పమాలలు అలంకరించేశాం, 1,00,000 తులసి పూజ చేయించాం, సహస్ర ఘటాభిషేకం చేయించాం. ఏమిటైంది నీకు? స్వామికి ఒక అతిశయము, ఒక గొప్పతనము ఆపాదించి దానిని చూచి నువ్వు ఆనందిస్తావు. స్వామి ఆనందిస్తే ఆనందాన్ని చూసి ఆనందిస్తాం. ఇది మనం చేసేటువంటిది. ఎందుకు? ఎవరి కోసం ఉపయోగపడుతున్నావు? వాడి కోసం. నీ వాటిని ఎవరి కోసం ఉపయోగిస్తున్నావు? ఆయన కోసం. కాబట్టి ఒకరి కొరకే ఉపయోగపడుట అలవాటు అవ్వాలి. రుచి కోసం కాదు. రుచి ఉంటే పండుకి గొప్పతనము, రంగు ఉంటే పండుకి గొప్పతనము. కాబట్టి రంగు పండు కొరకే, రుచి పండు కొరకే. రంగు రుచి పండు నుంచి ఎలా వేరు కావో, నేను అని అంటున్న మనము భగవంతుడి నుండి వేరు చేయుటకు వీలైన వారము కాము. ఇద్దరిని విడదీసి చూడాలంటే కనపడరు. కానీ రెండు ఉన్నాయి. రంగు వేరు, పండు వేరు. రుచి వేరు, పండు వేరు. రంగుకి పండుకి విడదీయరాని సంబంధం ఉన్నది. కానీ రెండు ఒకటి కావు. జీవుడు పరమాత్మ ఒకటా రెండా అంటే రెండే. అయితే రెండు విడదీసిండి, సెపరేట్ చేసిండి, విడవు, కలిసే ఉంటాయి. ఎలాగూ సూర్యుడు కాంతి వలె, మణి ప్రభావలే, పువ్వు వాసనావలే ఇలా ఉంటాయి. కాబట్టి ఈ ఆత్మ ఏమిటి? అలాంటిది. వాడు ఉంటేనే తాను ఉండున్నది. తాను ఉన్నందువల్ల వానికే ఉపయోగపడేది. కాబట్టి వాడికే చెంది ఉండి, వాడి చేతనే ధరింపబడి, వాడి చేతనే నియమింపబడి, వాడి వలనే ప్రవర్తించి, వాడి వలనే తన పనుల నుండి అన్నిటి నుండి నివర్తించి, వాని అతిశయమునకే తాను చేయు వాచిక, కాయిక, మానసిక సర్వవ్యాపారములు చేయునది ఈ ఆత్మ. ఇది మనకు భగవంతుడితో ఉండే సంబంధం. ఇది మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాలి. స్వామి భావ సంబంధం. స్వం అంటే సొత్తు, స్వామి అంటే ఈ సొత్తు కలవాడు. ఎవడు సొత్తు కలవాడు? స్వామి అనండి. ఎవరు పలుకుతారు? ఆయనే పలుకుతాడు. అక్కడ వస్తువు పెట్టాం, అయ్యా ఇది ఎవరిదండి, ఎవరైనా వస్తారా? ఎవరు రారండి. అందరూ ఓడిపోయిన తర్వాత ఉండిపోతే అక్కడ పెట్టి పట్టుకుపోతాడు. కానీ అక్కడ ఎవడు తీయడు దాన్ని. అంటే ఒకటిది ఎవడిదోను. మనదో మన ఆత్మో ఇది వాడిది. కాబట్టి ఎవరు దీన్ని తీసుకోవాలి? స్వామికి చెందాలి. కాబట్టి స్వామి ఆయన, స్వమ్ము నేను. ఈ సంబంధాన్ని మొట్టమొదటి మనం గుర్తించాలి. స్వస్వామి భావ సంబంధము. అది చెబుతుంది తల్లి ఆండాళ్ళ తల్లి. ఇరైవా స్వామి నువ్వు స్వామివయ్యా. వస్తువు జారిపోయిందనుకో, పడిపోయిందనుకో, వస్తువు ఏడుస్తుందా, స్వామి ఏడుస్తాడా? పెట్టకపోతే మనం ఏడుస్తామో, పెట్టి ఏడుస్తుందా? దానికేం బాధ, హాయిగా మరొకటి చోటు వెళ్ళిపోతుంది. కానీ మనం అలాంటి వాళ్ళం కాం. వస్తువు పోతే, వస్తువు పోయిన వాడు కలవరిస్తాడు. మన పెట్టపోయింది, 1,00,000 రూపాయలు 1,000 రూపాయలు ఏదో దాంట్లో డబ్బు ఉంది, పోయిందండి. కంప్లైంట్స్ అల్లరి వీడికి కంప్లైంట్స్ ఇస్తుందా పెట్టా? అయ్యా నా ఓనర్ గారు పోయినారండి వెళ్ళదు. అంటే దానికి చైతన్యం లేదండి.
కాబట్టి ఇవ్వలేదు. కానీ చైతన్యం ఉంటే అది ఇచ్చును. మనకి చైతన్యం ఉంది కదా, అది మన సందేహం. ఒరే, నీ చైతన్యం ఉండడం లేకపోవడం అనేది ప్రయోజకం కాదు. మరేమిటి, చైతన్యం ఉన్నా లేకపోయినా నువ్వు సొత్తే, నువ్వు వాడికి చెందిన వాడివే. ఎలాగూ ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకెళుతోంది. ఒక పిల్లడు నడవలేడు, చిన్న పిల్లడు చంకనెత్తుకుంది. మరో పిల్లడు నడక వచ్చినవాడు వెనక నడిచి వస్తున్నాడు. రోడ్డు మీద వెళుతూ ఉండగా ఈ నడక వచ్చేవాడు పడిపోయినాడు. పడిపోయి ఏడుస్తూ ఉంటాడు. వాడికి నడకొచ్చునని తెలుసును తల్లికి. తెలిసి ఏం చేస్తుంది? రా 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 అంటుంది. అంతేగాని వెళ్ళదు, ఎత్తుకోదు. ఇది చంటివాడు చంక దిగడు, హాయిగా కూర్చొని నవ్వుతున్నాడు వీడు. తమ్ముడిని ఎత్తుకున్నావు, నన్ను ఎందుకు ఎత్తుకో, నీకు నడకొచ్చును కదా. కాబట్టి నడకొచ్చును కనుక ఎత్తుకోక్కర్లేదు, రావాలి. కాబట్టి తల్లి కొడుకుని వదిలేసింది. అయితే నువ్వేం చేయాలి? అమ్మా అని ఏడవాలి. ఏడిస్తే చాలదు, లేచే ప్రయత్నం చేయకుండా అక్కడ పడుకోవాలి. పడుకొని మరి కదలకుండా పడుకో, ఆవిడే వస్తుంది వెనక్కి వచ్చి తీస్తుంది. ఇది మనం చైతన్యమునందుకు ఏమిటి కలగాలి? నీకు జ్ఞానము కలగాలి. ఏమా జ్ఞానము? నేను మా అమ్మను పొందాలి అనే జ్ఞానము కలగాలి. కలిగిన తర్వాత ఏమిటి చేయాలి? ఆర్తి కలగాలి. పొందకపోతే బ్రతకలేను, అమ్మా అమ్మా అమ్మ రావాలి. వచ్చిన తర్వాత ఏమిటి చేయాలి? ఎంత వేగం వెర్రి కేకలేసేయాలి, త్వర కలగాలి. ఇప్పుడు ఎవరి కోసం వస్తుంది? వెనక్కి పరిగెత్తుకు రాదు, వస్తుంది తల్లి, తీస్తుంది. ఎవరిని? చైతన్యం గలవాణ్ణి. చైతన్యం లేని వారికైనా అంతే, చైతన్యం కలవారికైనా అంతే. చైతన్యం ఉన్నందువల్ల మనకు గొప్ప లేదు, చైతన్యమైనటువంటి వస్తువుకి తేడా లేదు. ఎవరినైనా తీసేవాడు ఆయనే, ఎవరినైనా ఉద్ధరించి మళ్ళీ తన చేతిలో పెట్టుకునేవాడు ఆయనే. ఇది తెలిసిపోతే నీకు స్వామిని అడగొచ్చు, ఏమయ్యా నన్ను వదిలేశావు, ఇది నీకే న్యాయమా? నీకే చెందిన వస్తువును నువ్వే వదిలేస్తే ఎవరు కాపాడుతారయ్యా అని భక్తులు చూడండి బాగా ప్రార్థించి ప్రార్థించి విసిగిపోయి చివరికి తిడతారు స్వామిని. అట్లాంటి అధిక్షేపిస్తారు, దూషిస్తారు. ఆ స్థితి వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇవాళ మన ఆండాళతలు వచ్చేసాను. చివరికి అప్పుడు కొంచెం చికాగా ఉంది. ఇరైవా స్వామి తారాయ్ ఈ ఏమిటి స్వాతంత్ర్యం? ఈ ఎందుకు వచ్చింది స్వాతంత్ర్యం? ఆయన స్వామి కనుక, సొత్తు కనుక, సొత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత స్వామిది కనుక. ఏమయ్యా ఇంత మందమతివా? తెలియదా నీ వస్తువు పడిపోతే? నీ వస్తువు నీ సంసారంలో పడేసి వదిలేస్తావా? నీ వస్తువుని నీదిగా స్వీకరించవా? తారాయ్ ఏమిటి కావాలి? పారాయ్ అన్నది. ఇరైవా అన్నది పారాయ్ అన్నది. ఇక్కడ వచ్చింది చిక్కు. నేను స్వామిని అయితే నా సొత్తు అయితే నేను తీసుకుంటాను, నీకెందుకు? ఏమిటి కావాలంటే పారాయ్ అంటుందా? స్వామి నువ్వే అనకూడదు, అనలేదండి. అక్కడ ఉపాయమే చెబుతోంది. ఇవాళ రేపు పొందవలసినది ఏమిటో చెప్తుంది రేపు. కాబట్టి ఇత్తే పరగొల్వాన్ అనుగాన్ గోవిందా. రేపు మాకు పరక్కర్లేదు, మరేమిటి కావాలి? నీతోటే మేము ఎప్పుడూ ఉండాలి, మేము చేసే అన్ని పనులు నీ కొరకే చేయాలి. అది రేపటి కథ. అదేమిటది? ఉపేయము, పొందవలసినది. ఇవాళ ఏమిటి? ఉపాయము. ఉపాయం ఏమిటి? ఇరైవా. నీకు ఫలం ఇవాళ చెప్పరు, కాబట్టి ఇవాళ పరై విన్నాడు స్వామి. ఈయనకి చిన్న నవ్వు వచ్చింది. ఏమిటి పరై 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 అంటారు? సరే చూద్దాం ఏమిటి అడుగుతారో. ఇంకా అది రహస్యం బయలుపరచలేదు వాళ్ళు, కాబట్టి ఈయన తెలుసుని అర్థమైపోయింది. కానీ పరై అంటే నీ కొరకే మేము వినియోగపడి నిన్ను ప్రీతి కలిగించి ఆనందించు, కైంకర్యమును ప్రసాదించు అని అర్థం. ఆ పరమ పురుషార్థం అది. పురుషుడంటే శరీరములో చేరిన జీవుడు. శరీరములో చేరిన ప్రతి జీవునికి పురుషుడని పేరు. పురుషుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చైతన్యం అంటే తెలివితో వచ్చాడు. తెలివి కలవాడు కనుక తనకి ఏది కావాలో తను నిర్ణయించుకొని కోరాలి. ఏమి కావాలి? ఒకడు అన్నం అడిగితే, ఒకడు కూర అడిగితే, ఒకడు పప్పు అడిగితే తల్లి అందరికీ తలోటి పెడుతోంది కాదు. అలాగే మనం కూడా ఒకడు ధర్మం, ఒకడు అర్థం, ఒకడు కామం, ఒకడు మోక్షం అడిగితే 4 గిన్నెలు పెట్టి ఒకలా గుత్తిలా పట్టుకుంటారు చూసారా? ఉదాహరణలో కూర, ఉదాహరణలో పచ్చడి, ఉదాహరణలో మరొకటి చెంచాలు వేసి ఎవడికి కలిసి ఎవడికి వడ్డిస్తూ ఉంటారు. అలాగే స్వామి 4 పురుషార్థాలు 4 చేతుల్లో పట్టుకున్నాడు. ధర్మం, అర్థం, కామం, మోక్షం. స్వామి నాకు ధర్మాచరణమును కలిగించు. వాడికి అది వడ్డించేశాడు. ఒకడికి డబ్బు కావాలి, వడ్డించాడు. ఒకటికి కామం కావాలి, వడ్డించాడు. ఒకటికి మోక్షం కావాలి, ఇస్తాడు. ఎవరి రిక్వైర్మెంట్స్ ఉంటే అవి తీర్చడమే. ఆ రిక్వైర్డ్ అన్నదానికి అర్థమని పేరు. పురుష అర్థం. పురుష శరీరములోనున్న జీవుని చేత, అర్థ కోరబడేది. ఏది కోరుకోవాలి? ముందు శరీరమే ప్రధానమని నీకు అనిపిస్తుంది కనుక దీనితో చేసే పనులన్నీ నేను సవ్యంగా చేసేలా చెయ్యి తండ్రి. తర్వాత స్వామి పనులు చేయాలంటే శరీరం నిలబడాలి కదా, ఇది బతకడానికి కాస్త డబ్బికి తండ్రి. అవి ఇచ్చిన తర్వాత నీకు భార్య పిల్లలు అందరినీ పెట్టేశాడు, వీళ్ళందరినీ సంపాదించుకుంది. కొన్ని కోరికలు ఉంటే కానీ వీళ్ళందరూ ఉండరు కానీ కామం ఇయ్యి. తర్వాత ఇవన్నీ కాదు, ఈ మూడింటికి పరమ పురుషార్థమని వీటి చేత సాధించబడేది వేరే ఉంది. ధర్మార్థ కామములు పొందుటే పరమ లక్ష్యం కాదు. ధర్మార్థ కామములను ఆర్జించాలి. ధర్మం ఆచరించి తత్వజ్ఞానం కలగాలి. అర్థం ఆర్జించి ధర్మమును ఆచరించాలి. కామమును ధర్మార్జన చేత భగవంతుని పొందుటకు ఉపయోగపడాలి కోరిక.
కాబట్టి 3 దేనికోసమని చివరికే. ధర్మం ఎందుకు ఆచరించాలి? నీ లోపల నీ వెవడివో నీకు తెలియడానికి. ధర్మం ఆచరిస్తే నీకు భగవత్ స్వరూపము నీ స్వరూపము తెలియకుండా ఆవరించిన అజ్ఞానం అనే పొర వదులుతుంది. కాబట్టి నీవు 3 చెయ్యాలి. ఏమిటి చేయాలి? తపస్సు చేయాలి, దానము చేయాలి, యజ్ఞము చేయాలి. తపస్సు, దానము, యజ్ఞము అనే 3 కర్మలు చేస్తే ఈ కర్మాచరణము చేత నీ లోపల మనసులో భగవత్ స్వరూపము కాదు నీ స్వరూపము తెలియకుండా చేసినటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. అద్దం మీద దుమ్ము పడితే దుమ్ము తుడిచినట్టు మన లోపల మన ఆత్మస్వరూపం తెలియకపోతే తుడవాలి. దేనితో తుడవాలి? నీవు చేసే కర్మలతోటి. ఎలా చేస్తే తుడవబడుతుంది? నేను కాదు, చేయించేవాడు ఆయన. నాది కాదు, మా స్వామి పని. నా కొరకు కాదు, మా స్వామి ప్రీతి కొరకు. ఈ 3 మాటలు పెట్టుకొని ఇలా వాష్ చేయి. దేన్ని? అంతఃకరణాన్ని, మనస్సుని శుద్ధి చేస్తే ఇప్పుడు ఏమైంది? నీకు వెంటనే జ్ఞానం కలిగింది. నువ్వు ఎవడివో నీకు తెలిసింది. అప్పుడేం చేశావు? అరేరే నేను వేరే ఉండలేనురా, స్వామికే చెంది స్వామి చేతనే ధరింపబడి ఉన్నానని వాడితో నీకున్న సంబంధం తెలుస్తుంది. దీని పేరు జ్ఞానం అంటారు. ఇది తెలియగానే ఏమి జరుగుతుంది? అరే రే అంత సంతతము నా లోపల ఉండి నన్ను కనిపెడుతున్నాడే స్వామి, నిన్ను నేను వదిలి ఉండగలనా అని ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగితే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటాం. దాని పేరు భక్తి. కాబట్టి కర్మ, జ్ఞానము, భక్తి, 3 ఎందుకు? నీవుగా ఉండి శరీరమేననుకునే స్థితి పోయి నేను వానికే చెందినవాడను, ఆయన ఇరైవా, ఆయన స్వామి, నేను ఆయన సొత్తును, ఆయనతో కూడి ఉండుటే నాకు ప్రాప్యము, ఆయనకు సేవ చేయుటే నా కర్తవ్యము అనే బుద్ధి నీకు కలగడానికి ఇవన్నీ అవసరం. ఇది నీవు చేసే సాధన క్రమం. ఈ సాధన క్రమం చేస్తే ఫలమిచ్చేవాడెవడు? ఆయన. ఇంచేత స్వామిని ఇవాళ అడిగిన ఇరైవా నీ తారాయి పరాయి ఈయన అడిగాడు. సరే ఇస్తాను, కానీ మరి ఏదో చాలా గొప్పదిలా ఉంది. మీ మాటలను బట్టి చూస్తే చాలా ఇన్నాళ్ళ నుంచి రోజు డిమాండ్ చేస్తున్నారు. ఏదో పెద్ద విశేషమైన ద్రవ్యంలా ఉంది అది. దానికి మీకేమిటి అసలు క్వాలిఫికేషన్? మీకేమిటి యోగ్యత ఉన్నది? మాక యోగ్యత నధర్మనిష్ఠోస్మి నచాత్మవేది నభక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించన అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. ఒక్క మాట భగవంతునికి ఆరాధన చేసేటప్పుడు పొద్దున్నాను ఈ శ్లోకం చదువుకొని నమస్కారం చేయండి. ఏమయ్యా ఆరాధన చేస్తావా? ఏమిటున్నది నీకు? నధర్మనిష్ఠోస్మి, స్వామి నేను ధర్మమును ఆచరిస్తున్నాను కానీ దాని కింద నాకు నిష్ఠ లేదండి. అయితే ఆత్మజ్ఞానం ఉందా? నా ఆత్మవేది, నా ఆత్మస్వరూపం నాకు తెలియదండి. పోనీ నా మీద భక్తి ఉందా? నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే, నీ దగ్గరికి వస్తున్నాను కానీ మా పిల్లల ఆరోగ్యం, మా పిల్లల ఐశ్వర్యం, మా పిల్లల ఉద్యోగాలు వీటి మీదే కోరిక కానీ నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే. అయితే నీకేమిటి? ఏమీ నాది అనుకునేది లేదు. నభక్తి అకించన అనన్యగతి. భగవంతుడే ఉపాయమని నమ్మి ఉన్నవారికి ఉండవలసినవి 2 రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ ఏమిటి ఉండాలి? మొట్టమొదట నాది అనుకునే సాధనమేది నాకు లేదు. అకించన, కించన ఏ మాత్రము ఏదియు నా లేదు. ఏది లేదు? ధర్మము లేదు, కామము లేదు, జ్ఞానము లేదు, భక్తి లేదు. ధర్మ, జ్ఞాన, భక్తులు 3 కూడా నాకు లేవు. ఇవి నావి లేవు. మరి చేస్తున్నావే, నువ్వు చేయిస్తున్నావు కనుక చేస్తున్నాను. కాబట్టి నేను చేయలేదు, మరి జరుగుతున్నాయి, నువ్వు చేయిస్తున్నావు లోపల ఉండి. కాబట్టి చేయించేది నువ్వు కానీ నాకేం బాధ్యత లేదు దానిలో. అయితే ధర్మాచరణం చేయలేదా? మనం చేస్తున్నాం. అయితే ధర్మాచరణం చేస్తే దానివల్ల ఫలం నాకు పూచిలేదు అయింది. అయితే నువ్వు సంపాదించలేదా? సంపాదిస్తున్నాను. నా కోసం కాదు, నేను సంపాదించలేదు, ఆయన సంపాదింప చేస్తున్నాడు, ఆయన ఉపయోగించుకుంటున్నాడు, నా కోసం కాదు. 3వది నీకేమీ కామం లేదా? ఉంది. ఎవరి యందు కామం? బయట శరీరమందు నాకు కామం లేదు. శరీరం లోపల ఉన్న ఆత్మ యందు నాకు కామం లేదు. శరీరములోనున్న ఆత్మలోనున్న నీ యందు నాకున్నది కామము. కాబట్టి నువ్వు క్షణము నాకు దర్శనం ఇవ్వకపోతే బ్రతకలేను. అంతేకాని ఈ శరీరాన్ని బాహ్య వస్తువులను పొందకపోతే బ్రతకలేననే స్థితి నాకు పోయింది. కాబట్టి స్వామి నేను నాది అనేటువంటిది ఏది నిన్ను పొందడానికి సాధనము నాకు లేదు. సరే అయితే నువ్వు ఎవరినో ఆశ్రయిస్తే తడించు, కానీ నన్ను పట్టుకుంటే ఏం చేస్తాను నేను? అలాగా నువ్వు చేయలేవా? నీ పేరేమిటో తెలుసా? శరణ్య. నీవే దిక్కని నమ్మిన వారి పనులు చేయడంలో నీ అంత గొప్పవాళ్ళు లేడని లోకంలో నీ కీర్తి. శరణ్య అంటారు ఆయన్ని. శరణ్య అంటే వారిని రక్షించు వారిలో గొప్పవాడు, అగ్రేసరుడు ఆయన. ఎవరైనా లోకంలో రక్షిస్తే చేతగాక వదిలేస్తారేమో కానీ మొసలి పట్టుకుని 100 ఏళ్ళు దివ్య వర్ష సహస్రములు మొసలి చేత పీడింపబడి ఒక 4 కాళ్ళ జంతువు మొరపెడితే శ్రీవైకుంఠం నుంచి పరిగెత్తుకుని వచ్చి స్వామి మొసలిని ఏనుగుని 2 చేతులతోటి తీసి పైకి పెట్టి దాని నోరు విప్పి దాని కాలు పైకి తీసి తన పట్టు పీతాంబరం ఇలా నోటికి అట్టు పెట్టుకొని ఆవి పట్టి చేతితో రాసి దానిని ఖండించినటువంటి మహాపురుష నీవా? ఎవడు సమర్థుడు? నువ్వా మేమా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావా?
ఇచ్చేవా? కాబట్టి నీవు శరణ్య. అయితే నీకేముంటుంది? ఏమీ లేదు. అయితే మరొకటి ఎవరైనా రక్షకుడు ఉన్నాడు? అనన్యగతి. నాది అనే రక్షించడానికి ఒక సాధనం నాకు లేదు, మరొకడు రక్షించేవాడు లేడు. ఇవి రెండూ చెప్పాలండి. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మట అకించన అనన్యగతి. మరి ఏమిటి చేసావు? నీకున్నది ఏమిటి? ఏదో ఒకటి చెప్పు. పాదమూలం శరణం అదనండి ఆఖరికి. స్వామి నీ చరణారవిందములే నాకు ఉపాయం, నాకు అంతకంటే ఉపాయం లేదా? నీకు ఉంది. ఏముంది? ఎదుగో ఎదురుగా కనిపిస్తున్నాయి కదా స్వామి నీ పాదాలు, అవే నాకు శరణం. నీకు ఉపాయం ఏది? నీ పాదారవిందములు. మరి నీవి నావి లేవు, మరొక రక్షకుడు లేడు. ఇది చెప్పాలిట మనం. ఇది చెప్పడానికి ఇంత కష్టపడుతున్నారు ఇవాళ ఈ పాశురంలో మన గోపికలని. స్వామి మీదేమిటిందమ్మా? స్వామి మాకు కర్మ లేదు, జ్ఞానం లేదు, భక్తి లేదు, ఇవన్నీ చెప్పాలి ముందు. ఇప్పుడు ఈ శ్లోకం చదివేనే దీనిని ఆండాళ్ళ తల్లి ఇవాళ చెబుతోంది. కరవైగల్ పిన్షన్రు కాణం షేర్ందు ఉణ్బో. స్వామి మేము గురుకులవాసం చేసాం తెలుసా నీకు? విద్యాభ్యాసం చేసాం తెలుసునా? వేదాధ్యయనం అది చూసుకున్నాం. గురుకులంలో 12 ఏళ్ళ నుండి వేదములు అధ్యయనం చేస్తారు మొట్టమొదటి బ్రహ్మచారుడు. అధ్యయనం చేసిన తర్వాత వారికి వేదమంతా బాగా వస్తుంది. వచ్చిన తర్వాత కర్మాచరణం ప్రారంభిస్తారు. కర్మాచరణం ప్రారంభించి యజ్ఞములు చేస్తూ ఉంటారు. యజ్ఞములు చేసి ఆ యజ్ఞములు చేసేటువంటి ఫలములను పొందుతూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. ఇది మామూలుగా లోకంలో భగవంతుని పొందడానికి ముందు చేసేటువంటి కర్మాచరణం అంటే యజ్ఞములు, యాగములు. దీనికి ముందే ఉండాలి వేదాలు చదువుకోవాలి. వేదాలు చదువుకుందుకు ఏం చేయాలి? గురుకులం చేరాలి. గురుకులం చేరేం చేయాలి? గురువుల వెంట అనుసరించి వెళ్ళాలి. వాళ్ళు చెప్పేది చదువుకోవాలి, తెలుసుకోవాలి. మేము వేటి వెళకాలు వెళతామో తెలుసునా నీకు? మా గురువులు ఎవరు? అదిగో మా ఆవులు. కరవైహల్ మాకు ఆవులు. మాకు గురువులు ఆవులే, అవే మాకు చెప్తాయి. అడవిలోకి వెళ్ళాలంటే మేము ఇవాళ వెళ్ళిన దారి రేపు గుర్తుపట్టలేము. మా ఆవులు ముందు లీడ్ చేస్తే మేము వాటి వెనకాల వెళతాం. పశువుకున్న జ్ఞానం మనకి లేదండి. అది ఇవాళ కానీ ఎక్కడికైనా పంపించామో మళ్ళీ మర్నాడు తిన్నగా అక్కడికి వచ్చేస్తుంది. కానీ మనము ఇవాళ వెళితే రేపు ఎలా వెళ్ళాలి చెప్పమా? సార్ ఇక్కడికి ఈ వీధికి ఎలాగ రావండి అడుగుతాం పక్కన ఉన్నామండి. అంత మందమతులం మనం. కాబట్టి మనకి గురువులు ఎవరు? అవి. అటువంటి అయితే ఈ ఆవుల వెంట వెళితే అది మంచిదేనండి. గోసేవ అది కూడా ఒక ధర్మమే, ఆచరించారు మీరు అంటాడు స్వామి. అబ్బే ఆవులు సేవ అని మేము సేవించలేదు. అవి కరవై. కరవై అంటే పిత్తగపడానికి తగినవి, అంటే పాలిచ్చే ఆవులనే మేము పోషిస్తాం. మాకు ప్రధానమైన ఒక ప్రయోజనాపేక్షలైన పని మేము చెయ్యం. అరే మేము ఏ పని చేసినా ఒక ఇమ్మీడియట్ రిజల్ట్ ఉండాలి. ఎందుకంటే ఆవుల్ని కాచడం? సాయంకాలం పాలు పిండుకున్నటకు. అంటే మనం ఏది చేసినా ఎందుకు? పూజ చేస్తే సాయంకాలానికి పిల్లలు పుట్టియాలి, లేదా డబ్బు వచ్చేయాలి, లేదా రోగం తగ్గిపోవాలి. మంత్రం ఉపదేశించారు కానండి ఏమిటోనండి అంటాడు వాడు. ఎందుకంటే ఇమీడియట్ రిజల్ట్ లేదు కనుక. కాబట్టి అలా ఇవ్వదు ఫలం. కాబట్టి వీళ్ళెవాళ్ళు మన జాతి వాళ్ళు. కరవైహల్ ఫలమిచ్చే పాలిచ్చే ఆవులనే మేపేవాళ్ళం మేము. కరవైహల్ వారు మా గురువులు. పిన్షన్రు వాటి వెనక నడుస్తాం. అవి మమ్మల్ని ముందు లీడ్ చేస్తూ ఉంటాయి. మామూలుగా వేదాధ్యయనం చేసే శిష్యులను ఎవరు లీడ్ చేస్తారు? వారి గురువులు. మమ్మల్ని ఎవరు లీడ్ చేస్తారు? ఇదిగో ఈ ఆవులు. కాబట్టి స్వామి మాకు ఏదో తెలుసునా? మా చదువు ఆవులను కాచుకునుట మాకు చదువు. వాటి వెనకాల వెళతాం. వెళ్ళి అదేనా ఎందుకు వెళతాం? ప్రయోజనాపేక్షతో వెళతాం. వెళ్ళి ఎక్కడికి వెళ్తారు మీరు? పోండి ఆవులను కాచుకున్నా అడవికి వెళతాం. ఓహ్ అక్కడ అంత దృష్టం ఉందా? ఇటువంటి మహారణ్యాలు ఉన్నాయి. నైమిషారణ్యం ఉంది, బృందావనం ఉంది. అటువంటి అడవులకు వెళితే పుణ్యక్షేత్రం చేరిన ఫలం వస్తుంది. కాబట్టి అది ఒక ధర్మం కిందే లెక్క అన్నాడు స్వామి. చేచి అలాంటి అడవి కానం, దాని పేరు అడవి. దానికి ముందు నైమిష లేదు, బృందా లేదు, ఏదో మరొక అరణ్యం లేదు, ఏ పేర్లు లేవండి. పట్టి అడవి. పల్లేరుకాయలు, ముళ్ళు, రాళ్ళు ఉండేటువంటి చెట్లు, చామలు, లతలు ఉండేటువంటి ఒక అడవికి వెళతాం. కానం చేర్ందు అది మేము చేరే చోటు. ఆవుల మేత ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళతాం. కానీ ఆ వనము పవిత్రమా అపవిత్రమా? ఇక్కడ ఋష్యాశ్రమములు ఉన్నాయా? ఋషులను సేవించాలా అనే కోరికతో వెళ్ళేవారం కాము. ఇది మన ప్రయత్నం. ఎప్పుడు జీవితంలో ఎక్కడున్నామో మనం చూసుకోవాలి. ఒక్క మాట, ఇదంతా మన కథ. ఇది ఆండాళ్ళ తల్లి కథ చెబుతోంది, గోపికల కథ అనుకోకండి. మనం అందరం ఇలాగే ఉన్నాం. జీవితంలో దేని వెంట తిరుగుతున్నాం మనం? ఫలితము వెంటనే వచ్చేటటువంటి వాటిని ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే అంటారు సంస్కృతంలో సామెత. ఒరే పనికి ఏదో పని లేని మంగలి పిల్లితల గొరిగాడు అని సామెత మనకి. ఏమిటి పని లేని మన పిల్లితల గొరగడం ఏమిటి అంటే ఏమి చేయలేకుండా ఊరుకోలేడు, కానీ ప్రయోజనం లేదు. మనం అందరం అలాంటి పనులు చేస్తున్నాం. ఏది పని? నేను వాడు తెలుసుకొని వానికి నేను నా శరీరం ఉపయోగపడవాలని తెలుసుకుంటే నువ్వు పనున్నవాడివి. అయితే ఇప్పుడు నువ్వు చేస్తున్నవన్నీ ఏమిటి? అవసరం లేని పనులు. పిల్లికి క్షవరం ఎందుకండి? అలాంటిదే మనం చేసే పనులు రోజు పొద్దున్నీ సాయంత్రం దాకా చేసే పనులన్నీ ఇదిగో పిల్లికి క్షవరం.
అందుచేత నాయన మనం చేసేవన్నీ ఏమిటి పనికిరాని పనులు, మేము అలాంటి పనులు చేస్తున్నాం. కాబట్టి కరవైహల్ పిన్షన్రు కానం చేర్ందు. పోనీ అక్కడికి వెళ్ళారు, ఎవరైనా ఋషుల్ని సేవిస్తారా? తపోవనాల్లో ఉంటారా? ఏమైనా అక్కడ ఉండే పుణ్యతీర్థాలు స్నానం చేస్తారా? ఉంబోం. ఇంటి నుంచి పట్టుకెళ్తాం, ఓ చలితన్నమో ఏదో ఒకటి. ఈ పట్టుకెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత విప్పుదాం, విప్పి తింటాం, తింటూ ఉంటాం. అంటే మధ్యలో వెళుతుండే ఆకలిస్తుంది అనుకోండి, అక్కడ మాట విప్పుతారు, అది ఇంత తింటాడు, చేకడుకుని నీళ్లు ఉండవు, ఆ ఆవుకి రాసేస్తాడు. మళ్ళీ ఆ ఎంగిల్ చేతిలోనే పెట్టుకుంటాడు, మిగిలింది తినేస్తాడు. అది మళ్ళీ అక్కడ రాసేస్తాడు, బట్టకి రాసేస్తాడు. వాడికి ఏమిటి పాపం, పరిశుద్ధి తెలియదు, ఆచారం తెలియదు, తిండి ఆకలేసింది తినడమే. ఇది మనం పాటించే నియమం భోజనానికి. ఏమిటి భోజనానికి నియమం? ఆకలి వేయుట. అంతేగా మన సిద్ధాంతం. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు హోటల్ పక్కన ఉంటుంది, వెళ్ళిపోవడమే. అయ్యో ఇదేమిటి ఇక్కడ తింటామా, ఇలా తినచ్చా, ఇప్పుడు తినచ్చా, ఇవన్నీ మనకి తెలియవు కదా. కాబట్టి ఏది తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఇవి తెలియాలి మనకి ప్రతివాడికి కూడాను. ఏది తినాలో మనకు తెలియదు భగవద్గీత చదువుకుంటే కానీ, ఎప్పుడు తినాలో తెలియదు మన పెద్దలు ఆచరించేది కానీ, ఎలా తినాలో మనకు తెలియదు. ఈ నియమాలు పాటించి తింటే అది భోజనం, లేకపోతే మేత. కాబట్టి పశువులు మేస్తున్నాయి మేత, మనము మేతే. కాబట్టి మనం ఏం చేయాలి, నీ ఆత్మని పోషించుకుందికి తినాలి. శరీర పోషణకి కాదు తినే తిండి, శరీర పోషణము ద్వారా ఆత్మకు సంస్కారం కలగడానికి పనికిచ్చే తినాలి. ఏమిటి చేస్తాను, తింటే తిండి ఏమిటవుతుంది, తిన్న తర్వాత 4 గంటలకి జీర్ణం అవుతుందండి. జీర్ణమయ్యి ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది, అన్నం వల్లే నీ మనస్సు తయారవుతుంది. ఈ అన్నం తిన్న దానిలో బాగా ఘనమైనటువంటి భాగమంతా నీకు శరీరములో మలముగా మూత్రముగా ఏర్పడుతుంది. అంతకంటే కాస్త సారతరమైనటువంటి భాగము నీకు 7 ధాతువులంటే రక్తము, మాంసము, కండ ఇవన్నీ పేరుతాయి. దానికంటే సారమైన భాగము మనస్సు తయారవుతుంది. కాబట్టి మనస్సు అంటే ఎలా వచ్చింది మనకి, అన్నమయం హిసోమ్యమనః, అన్నం వల్ల ఏర్పడుతుంది. మనమేమంటాం, ఏమిటారండి ఈ ఆహార నియమాలు ఇవన్నీ పిచ్చిగా చెబుతుంటారు కానీ పెద్దలు. భోజనం ఎందుకండి, భోజనం ఏదైతేనే మనస్సు బాగుండాలి. ఇది మన సిద్ధాంతం. తినేది ఏది తిన్నా బాధ లేదుట, మురికిలో దొర్లినా మాకెందుకండి, క్లీన్గా ఉండాలి. మురికిలో దొర్లుదట, క్లీన్గా ఉంటాడట. మనం అలాగే భోజనం చేస్తాం, ఏదైనా ఏది పడితే అది, కానీ తింటాం, కానీ మనసు మాత్రం పరిశుద్ధంగా ఉండాలి. ఉంటుందా? ఉండదు. నీవు ఏ విధమైన ఆహారం తీసుకుంటే అటువంటి మనస్సే తయారవుతుంది. నీకు రజోగుణమును పెంపొందించే పదార్థములు తింటే, రజోగుణమును పెంపొందించే పదార్థములను చూస్తే, రజోగుణమును ప్రకోపింపజేసే శబ్దములను వింటే, రజోగుణమును ప్రకోపించే వారిని స్పృశిస్తే, వీటన్నిటి వల్ల నీ లోపల రజోగుణము నీ మనసు తయారవుతుంది. రజోగుణం ఉండగానే ఏమవుతుంది, అవష్టంభకం చలంచలజ. ఒకసారి ఎవరినైనా ఏం చెప్తున్నాడు, ఏం కోతలు కోస్తున్నాడు అలా అనిపిస్తుంది. అవతల వాడు ఏదో మాట్లాడుతూ ఉంటే, ఆయన మహానుభావులు జీరస్వామి వారిని మాట్లాడుతుంటే మనకి వారిని ఆక్షేపించాలనే దుర్బుద్ధి పుడుతుంది. ఎందుకు కలిగింది, లోపల రజోగుణము నీ లోపల ప్రకోపించింది. చలం, వారు కూర్చొని చెబుతూ ఉంటే లేచిపోవాలనిపిస్తుంది, ఇలా ఇలా అస్తమానం కదలాలనిపిస్తూ ఉంటుంది. వారి వైపు వీరి వైపు ఎందుకు చూస్తావు, దీని మీద శ్రద్ధ లేక. ఏదో బుర్ర ఎందుకు తిరుగుతుంది, తిరగడానికి కారణం ఏమిటి, ఇది వినపడక, ఇది బోధపడక. అంచేత ఏం చేస్తుంది రజోగుణం, అవష్టంభకం చలం చరజ. లేదు దాని తర్వాత తమహ, తమస్సు తినే పదార్థాలు, తమస్సు పెరుగుతుంది. పెరిగితే ఏం చేస్తుంది మనస్సు, కొంచెం హాయిగా విశ్రాంతి తీసుకోమంటుంది. ఇక్కడే కూర్చుంటాం, మంచి కళల దాకా వెళ్ళిపోతాం, మంచి స్వప్నాలు వస్తాయి. ఇక్కడ అవుతూ ఉండగానే కాలక్షేపం. ఇది ఎందుకు వచ్చింది నీకు, తమో గుణము కూడిన ఆహారము తిన్నందువల్ల. సత్వగుణము నిండిన ఆహారము తింటే నీ లోపల ప్రకాశం, జ్ఞానము కలుగుతుంది. ఒకసారి ఏదైనా స్పష్టముగా బోధపడుతుంది, ఏదైనా స్పష్టముగా నీకు ఒక్కసారి రివీల్ అవుతుంది, అంటే కనిపిస్తుంది. అటువంటి ఒక స్థితి కలుగుతుందా. కాబట్టి ఆహారంలో పరిశుద్ధ అవసరమని చెప్పారు. ఈ పిల్లలు చెప్తున్నారు, స్వామి మాకు సేవించేవారు గోవులు, చేరేది అడవి, తినేది తిండి, ఉంబోం, ఇంకా అలాంటి బుద్ధులే మాకు వస్తాయి. కాబట్టి మాకు ఏమిటి సాధన ఉంది, ఏ సాధన లేదు. అయితే బాగుంది, కానీ దానికేమిటి, మీకు ఏదో జ్ఞానం ఉండుంటుంది. అటువంటి వారికి నియమాలు అక్కర్లేదమ్మా. జడభరతుడు నియమాలు పాటించాడా, అడవిలో పడుకున్నాడు మహానుభావుడు, ఆయనకి ఏది తిన్నా బాధలే, ఏదో నోట్లో పడితే తినేసేవాడు, ఎవడేది పడితే తినేసేవాడు. ఆయనకేమిటి ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదని ఉండేదా. అలాంటి మహాజ్ఞానులకి ఇవేం అక్కర్లేదు. కాబట్టి మీరు అలాంటి జ్ఞానులే ఉంటారు అంటాడు మనవాడు. ఏదో ఒకటి మీకు ఉందని వాళ్ళ మీద పెట్టాలి ఈయన ప్రయత్నం. మాకేమీ లేదని వాళ్ళు దాన్ని తీసుకుంటూ ఉండాలి, చాలా కష్టం. మనం ఇప్పుడు లేదంటే ఉందంటాం, కానీ మనం లోపల ఏమిటనాలి, ఉందని ఆయనంటే లేదని మనం అనాలి. బయట మాత్రం
పైవాడు నీకు ఉన్నది అంటే అబ్బాబే నాకంత ఆస్తి లేదండి అంటాం. కానీ లోపల భగవంతుడి దగ్గర కూడా ఇదే నేర్చుకో. నీవు ఎవరైనా ఆస్తి మీకు ఉందండి, మీకు చాలా కోటీసులు అండి, మీ అకౌంట్స్ పెద్ద అకౌంట్స్, అబ్బాబే మాకేముందండి ఏదో అని చెప్పేస్తే వాడు ఎక్కడ పట్టుకుపోతాడు అని బెంగ. కాబట్టి మనకి లోకంలో ఉన్నది దాచుకుంటాం. భగవంతుని దగ్గర ఉన్నది లేదని ఇన్నాళ్ళు నువ్వు అనుకోక, ఉన్నదనుకుంటున్నది పొరపాటుగా ఉన్నదనుకుంటున్నాను, కానీ నాది అనుకుని ఉన్నది నాది కాదు, నాది అయినది అదే. అదిగో స్వామి అక్కడే ఉన్నాడు. కాబట్టి నాదేముంది లేదని గుర్తించి లేదని చెప్పు. లేదంటే అర్థం ఏమిటి? నాది లేదు. ధర్మం ఆచరించలేదా? ఆచరిస్తున్నాను, కానీ నేను ఆచరించే ధర్మము కాదు, స్వామి నా చేత చేయించుకుంటున్నాడు ఆ పనిని. కాబట్టి ఏమండి మీరు బిజినెస్ పెట్టారట అంటారు. ఎవడు? ఆఫీసులో మేనేజర్ గారిని. పెట్టామండి. ఎవడు పెట్టాడు? వాడా పెట్టాడు. కానీ పెట్టుబడి పెట్టవు, కానీ మేమే పెట్టామంటాడు. అయితే పెట్టిన వాడు కూడా ప్రొపరేటర్ ఉంటాడు, వాడిది బిజినెస్. అయితే వాడిదా వీడిదా? వీడు నాదే అంటాడు, కానీ వాడికి తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం పెట్టామా లేదా అని. రేపు ఏదైనా లాస్ వచ్చింది ఆ బిజినెస్లో, వీడు ఏడుస్తాడా? పాపం అండి మా యజమాని గారు దెబ్బతిన్నారు మనకి. వాడు దెబ్బతిన్నది ఆయన. ఉద్యోగం ఉంటే బిజినెస్లో వాడికి బాగా లాభం వస్తే వాడికి జీతం ప్రమోషన్ ఇస్తే తింటూ ఉంటాడు, అనుభవిస్తాడు. మనం అంతే. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళం? ఒక ఫ్యాక్టరీ యజమానికి పక్తిగా సేవ చేస్తున్న వాళ్ళం, వాడి కొరకు చేస్తున్నాం. అది గుర్తిస్తే ఉన్నదా లేదా? లేదు. అయితే మరి మీరు భోజనం చేస్తున్నారు, ఉంబోం. తర్వాత ఏమిటైంది? అరి ఒన్ను మిల్లాదా, మేమీ జ్ఞానం లేదు. మీకు జ్ఞానం ఉండుంటుందన్నాడు స్వామి. ఏ జ్ఞానం లేదు. ఒండ్రు అంటే ఒకటి, ఒండ్రు అంటే ఒక్కటి. అరివు జ్ఞానం ఇల్లాదా లేని వాళ్ళన్నా. ఏ జ్ఞానములు? 3 రకముల జ్ఞానములు ఉండాలి మనకి. మొట్టమొదట ఈ దేహము నేను అన్నవి రెండు కలిసి ఉన్నాయి. ఇవి రెండు వేరని మనకి ఎవ్వరికీ తెలియదండి, రెండు ఒకటనే అనుకుంటున్నాం. ఎవరండి? నేనండి, నేనండి, నేనండి. ఏది? ఈ బాడీని చూపించి నేనంటాం. శరీరమే నేనని మనందరి ఉద్దేశం. కాబట్టి ముందు ఇది విడదీసుకోండి. శరీరము వేరు, నేను వేరు. శరీరము నాది, నేను వేరు. నాకు చెందినది శరీరము. కాబట్టి నా శరీరం అంటాము, కానీ నేను శరీరం అనము. కాబట్టి శరీరము వేరు, నేను వేరు. శరీరమునకు తెలివి లేదు, నాకు తెలివి ఉన్నది. తెలివి గలవాడను నేను, తెలివి లేనిది శరీరము. ఇది అపవిత్రమైనది శరీరము. ఎందుచేత? చచ్చిపోతే తెలుస్తుంది, ఇంట్లో ఉంచరు. పవిత్రమైనది ఆత్మ. అలాగే అది నిత్యమైనది కాదు, పోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ పోనిది, ఉండేది. ఇవే ఈ రెండిటికి తేడాలు ముందు గుర్తుపెట్టుకోండి. ఇది పెట్టుకుంటే మొదటి జ్ఞానం. ఇది మనకి గురువుల వల్ల, శాస్త్రాల వల్ల, ఉపన్యాసాల వల్ల తెలుసుకోండి. మొట్టమొదట శరీరము వేరు, నేను వేరు. ఇది ఒక జ్ఞానం. ఆ జ్ఞానము మాకు లేదు. దీనికంటే ఒక్క మట్టు పైకి పదండి, మరో జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి? నేనంటే ఎవరండి? శరీరం కాదు. సరే, అసలు ఎవరైతే అంటే ఇదా? ఇది భగవంతునికి చెందినది, జ్ఞానము కలది, ఆనందము కలది. ఇది కేవలముగా భగవంతుని కొరకే తాను చేయు సర్వమైన వ్యాపారములు చేయునది. ఇది తెలిస్తే నీవెవరో నీకు తెలియాలి. ఇప్పుడు నీకు ఆత్మస్వరూప జ్ఞానం అంటే ఏమిటి? భగవంతుని చేత నియమింపబడేవాడనని, భగవంతుని పనిని భగవంతుని ప్రీతి కొరకే నేను చేస్తున్నానని నీకు తెలిస్తే నీ పేరు నియామ్య దాస్య. భగవన్ నిత్య నియామ్య దాస్యములు రెండు నీకు లోపల తెలుస్తూ ఉండాలి. ఏ పని చేస్తున్నా? ఓహో స్వామి నీ ఆజ్ఞ, సరే చిత్తం, స్వామి ఇదిగో చేశాను, మళ్ళీ తీసుకొచ్చి సమర్పించటించి స్వామి ప్రీతితో స్వీకరిస్తాడు. ఇది నీకు తెలిస్తే ఆత్మస్వరూపం తెలిసినట్టు లెక్క. ఇది కాదు, స్వామి ఒక్క క్షణము నిన్ను వదలలేను, ఈ సంగతి తెలియగానే ఉంటుంది, ప్రేమ పుట్టేస్తుంది. పుట్టేసరికి ఒక క్షణము నిన్ను వదలలేను, ఒక క్షణము నిన్ను వదలలేను, నన్ను వదిలిపోకు స్వామి, రెప్పబాటు కాలం భరించలేనని గోపికలు తహతహలాడినట్టు ఆడుతాం. అది కలిగితే భక్తి. ఇప్పుడు మూడవది ఏమిటి? మొదటిది కర్మ, రెండవది జ్ఞానము, మూడవది భక్తి. కర్మలో ఏ జ్ఞానం ఉండాలి? కర్మ చేసేటప్పుడు శరీరము వేరు, నేను వేరు అనే జ్ఞానం ఉండాలి. తర్వాత ఏముండాలి? నేను భగవంతుని చేత నియమింపబడి భగవంతుని కొరకే భగవంతుని పనిని చేసేవాడననే జ్ఞానం ఉండాలి. తర్వాత ఏ జ్ఞానం ఉండాలి? వాడు ఆత్మ, నేను శరీరము, ఇది వాడి చేత నేను నిలబెట్టబడ్డది, వాడి కొరకు ఉపయోగించేది అని సర్వ పదార్థముల యందు భగవంతుని చూసి అన్నిటినీ తాను ప్రేమించి భగవంతుని శరీరముగా లోనున్న సకల పదార్థములలోనున్న భగవానుని దర్శిస్తూ, తనలోనున్న భగవానుని దర్శిస్తూ తన శరీరము వాడికే చెందినదని వాడి కొరకే ఉపయోగపరుస్తూ ఉండి అత్యంతమైనటువంటి ఎడతెగని మరుపురాని స్మరణ సాగుతూ ఉంటే దాని పేరు భక్తి. ఒక్క క్షణం మరిచిపోడు. ఎప్పుడు నిద్రలో అదే కలలు, మేల్కుంటే అదే పని, కలవరిస్తే అదే మాటలు. ఈ స్థితి కలిగితే దాని పేరేమిటి? ఇది మనకి సర్వకాల సర్వావస్థల యందు భగవంతునితోటే మన ప్రవృత్తి సాగుతూ ఉంటుంది. మనకి సర్వకాల సర్వావస్థల యందు భగవంతునితోటే మన ప్రవృత్తి సాగుతూ ఉంటుంది. ఇది సాగితే భక్తి.
దానికి అది జ్ఞానం. ఏ జ్ఞానం? ఇందాక కలిగిన జ్ఞానం భక్తిగా మారాలి. భక్తిగా మారితే జ్ఞానం జ్ఞానం, భక్తిగా మారకపోతే శుష్క జ్ఞానం. కాబట్టి శుష్క జ్ఞానం అంటే పువ్వులకు పనికిరాదు, పళ్ళు పండదు, కాయలు కాయదు, పువ్వులు మాత్రం పూస్తాయి. ఆ పువ్వులు ఎందుకు నీకు పనికొస్తాయో, దానికి వాసన ఉండదు ఆ పువ్వుకి, అదో కాయ కాయదు, పండు పండదు. పువ్వు మాత్రం చూడగా మోదుగు పువ్వులా ఎర్రగా అంత పువ్వు, మనకి మామూలుగా మందార పువ్వులాగే ఉంటుంది. మోదుగు పువ్వు చూస్తే ఎంత బాగుందో. పట్టుకొచ్చి దేవుడికి పెట్టకండి, ఎప్పుడు అది పెట్టకూడదు, ఎంచేది వాసన లేని పువ్వు. అంటే అర్థం ఏంటి? భక్తిగా పరిణమించని, భగవంతుని యందు ప్రేమ కలగకుండా నీకు జ్ఞానము కలిగితే ఆ జ్ఞానము వ్యర్థమైన జ్ఞానము. అంటే మొదటిది దేహము వేరు నేను వేరనే జ్ఞానము. రెండవది నేను భగవంతుని చేత నియమింపబడేవాడను, భగవంతుని పనిని భగవంతుని కొరకే చేసేవాడననే జ్ఞానము. మూడవది నేను వాడి ఆత్మ, నేను శరీరము, సకల పదార్థములు వాడికి ఆ శరీరములే, అన్నిటిలో వాడు ఆత్మగా ఉన్నాడు కనుక అన్ని పదార్థములలో నా స్వామి ఉన్నాడు, నాలో స్వామి ఉన్నాడు. అంతటా వారిని దర్శించి ఏ వస్తువునైనా వాడిదిగా ప్రేమించగలిగే స్థితి నీకు కలిగితే, ఒక క్షణము వాడితో ఎడబాటు కలగకుండా నీ జీవితం నడుస్తూ ఉంటే అది భక్తి. ఇవి మూడు కలగాలి జ్ఞానములు. ఈ మూడు జ్ఞానాలు మాకు లేవు. అరివు, జ్ఞానము ఒన్రం ఏ ఒక్కటి కూడా ఇల్లాదా లేనటువంటిది. లేకపోతేనేం పర్వాలేదు మీకు. అలాంటి జ్ఞానాలు లేకపోయినా తమ కర్మ తాము చేసుకుంటూ మహత్తరమైనటువంటి సిద్ధి పొందినటువంటి వాడు ఒక ధర్మవ్యాసుడు అనేవాడు ఉన్నాడు. ఆయన కేవలంగా మాంస విక్రయణం చేస్తూ ఉంటే చేసేవాడు. మీరు పశువులను పాలిస్తున్నారు కానీ వాడు పశువులను చంపిన పశువులు మాంసం అమ్ముతున్నాడు. ఆయన ఋషులకి, మహానుభావులకి, అందరికీ, కౌశికుడికి ధర్మ ఉపదేశం చేశాడు. ఇది కూడా అలాంటి పురుషుడు. విదురుడున్నాడు, ఈయన కులంలో పుట్టాడు, పుడితేనే ఆయన జ్ఞానం లేదా? అంటే మీరు ఏదో జ్ఞానం కలవారే, పైకి చెప్పుకుంది మీకు తెలియదు అంతే. అంటే స్వామి మేము కేవలంగా ఎప్పుడు జ్ఞానం ఉన్నదని అవకాశం లేనటువంటి కులత్ గొల్ల కులంలో పుట్టాం, గోపాల వంశంలో పుట్టాం, మాకు జ్ఞానము గంధం ఉండదు మాకు. అటువంటి వాళ్ళము అయితే ఏమీ లేదు మీకు. పాపం మీకేమి కర్మ లేదా, జ్ఞానము లేదా, భక్తి లేదా, మరి ఎలా పొందుతారు? ఈ పరై పొందడానికి సాధన లేదే అన్నారు ఆయన. ఉన్నదయా స్వామి, ఏముంటుంది నీకు? ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో. నువ్వు వచ్చి వెతుక్కొని మా ఇంటికి వచ్చి మా యశోద ప్రక్కన పడుకొని మా వీధుల్లో దోగాడుతూ మేమందరం కొట్టినా తిట్టినా కట్టినా మా చేత అన్ని బాధలు పడుతూ మమ్మల్ని వదలలేక మా మధ్యన ఉండడానికి మా మధ్యన పుట్టిన పుణ్యం మాకున్నది. అటు ఉందన్నై నీదైన పిరవి జన్మ, అదే మాకు పుణ్యం. పుణ్యం అంటే ఏది? మిగిలిన పుణ్యములన్నీ ఆభాస పుణ్యములు, అంటే సూడో పుణ్యములు. ఇది పుణ్యం ఇది పుణ్యం అని మనం అనుకుంటున్నామే, ఇవేమి నిజంగా పుణ్యాలు కావు. అసలు పుణ్యం ఆయన ఒక్కడే. పుణ్యం అంటే అర్థమేమిటి? సుఖమును కలిగించు సాధనమునకు పుణ్యమని పేరు, దుఃఖమును కలిగించే దానికి పాపమని పేరు. పాపముంటే దుఃఖం కలుగుతుంది, పుణ్యం ఉంటే సుఖము కలుగుతుంది. ఎవడి వల్ల కలుగుతుంది? ఒక సత్రం పెట్టిస్తే, ఒకరికి భోజనం పెడితే, ఒకరికి దానం చేస్తే పుణ్యం కనుక పుణ్యం వల్ల సుఖం వస్తుంది. ఏమిటా పుణ్యం? టెంపరీ. ఇక్కడి నుంచి వెళతావు, అనగా స్వర్గంలో ఉంటావు, అక్కడ అకౌంట్స్ చూస్తారు వారు, ఎంత ఉందో చూసి వెంటనే ఇంకా లాస్ట్ బ్యాలెన్స్ వచ్చేసరికి పంపించేస్తారు కిందకి. కాబట్టి ఇది నీ పుణ్యం. అలాంటి పుణ్యం కాదు, నిత్యమైన, ఎన్నడూ మారని, చెరగని, తరగని పుణ్యము భగవానుడు. అటువంటి పుణ్యం వచ్చి మా ఇంట్లో మా పిల్లడుగా పుట్టింది. అటు ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో. పుణ్యం ఉన్నవారా లేనివారా? ఉన్నది. ఏమిటి ఉపాయం? మాకు సుఖానికి ఆనందానికి నువ్వే. అయితే అది ఉందా లేదా? మాకు ఉంది. ధర్మము సుఖానికి సాధనం, మాకు అది లేదు. జ్ఞానము సుఖానికి సాధనం, అది మాకు లేదు. భక్తి సుఖానికి సాధనం, మాకు అది లేదు. ధర్మము, జ్ఞానము, భక్తి అనేటటువంటి సుఖమునకు సాధనం అంటే ఆ సాధనములు మావిగా మేము చేసి ఆర్జించినవి లేవు. మరైతే నీవే వచ్చి మాతో చేరిన పుణ్యము మాకున్నది. కాబట్టి మనకు ఉన్నది ఏమిటి? ఇప్పుడు ధైర్యం. వాడు ఉన్నాడు మనలో. కాబట్టి వాడు ఉన్నాడు కనుక మనకి ఎంత ధైర్యం. ఏముందండి మీకు? ఏమీ లేదండి మనకి. ఏముందండి ఎవరైనా పరిచయం ఎటు చెప్పాలి? స్వామి మాకు ఏది లేదయ్యా, నువ్వే ఉన్నావు మా ఇంట్లో. కాబట్టి మా పుణ్యానికి మేము పాలు, పెరుగు, నెయ్యి, వెన్న పెట్టి మేపుతున్నాం మా పుణ్యాన్ని. వాళ్ళందరూ హోమాలు చేసి దానాలు చేసి పుణ్యాలను ఆర్జిస్తున్నారు. కానీ మా పుణ్యం చైతన్యం ఉన్న పుణ్యం. వాళ్ళ చైతన్యం లేని పుణ్యం. వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళు సంపాదించాలి. మా పుణ్యం మా ఇంటికి వచ్చి తనే వచ్చి ఉన్నది. వాళ్ళ పుణ్యానికి తెలివి లేదు, మా పుణ్యానికి తెలివి ఉన్నది. వాళ్ళ పుణ్యానికి శక్తి లేదు, మా పుణ్యానికి శక్తి ఉన్నది. వాళ్ళ పుణ్యానికి మంచి తెలియదు, చెడు తెలియదు, మా పుణ్యానికి అన్నీ తెలుసును. మాకేం కావాలో మేము చెప్పక్కర్లేదు. వాళ్ళ పుణ్యానికి అయ్యా ఇదిగో మాకు పిల్లలు పుట్టడానికి ఈ నోమును వస్తున్నాను చెప్పాలి. దానికి ఆ పుణ్యానికి ఈ పుణ్యానికి చెప్పక్కర్లేదు. ఓహోహో స్వామి, అలాంటి పుణ్యం
ఎక్కడుంది? మా ఇంట్లో. ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం కలవారము. పుణ్యము కలవారమా లేదా? మనకి సాధనం ఉందా లేదా? ఉన్నది. ఏ సాధనము లేదు. మన ప్రయత్నము చే సాధించిన సాధనము, నాది అనుకున్న సాధనము, నా కొరకనుకున్న సాధనము లేదు. మరే సాధనం ఉన్నది? వాడే ఎల్లప్పుడూ ఉండేవాడే, అంతటా ఉండేవాడే, నాలో ఉండేవాడే, నాకు తాను సాధనముగా ఉండటానికి నా లోపల చేరి ఉన్నాడు స్వామి. కాబట్టి మన ఇంట్లో పుట్టాడు ఆయన. కాబట్టి ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో. మరి నేను మీలాంటి వాడిని. నేను ఇదిగో ఆవులు అంటే మీలాగే వస్తున్నాను కదా. మీరు ఆవులు అంటే వస్తున్నారు, నేను ఆవులు అంటే వస్తున్నాను. ఏమిటి మీకు నాకు తేడా? నేను మీకేం సుఖం కలిగిస్తాను? తెలుసును మామ స్వామి. కురెవన్ను మిల్లాద గోవిందా. నీకేమి కొరత ఇల్లాదా లేనివాడు. నీకేం లోటు? నీకు జ్ఞానం లేదా, కర్మ లేదా, ధర్మ లేదా, భక్తి లేదా, ఏమి లేవు. అన్నీ ఉన్నాయి నీకు. ఇంచేత సకల జగత్తుని నిర్మించిన వాడెవడు? నీవు. ఇది నీ కర్మ. ఆయన పేరేమిటి సహస్రనామాల్లో? విశ్వకర్మ. విశ్వమంతా తను చేసే పని. మనం చేసే పని ఏదో ఓ చిన్న ఫర్నిచర్ తయారు చేస్తే, మరొకడు బంగారు నగలు తయారు చేస్తే, మరొకడు వంట తయారు చేస్తే, ఒక్కొక్క పని చేసేవాళ్ళం మనం. అన్ని పనులు చేసేవాడెవడు? ఆయన. ఇక్కడ ఆయనకి ధర్మం ఉన్నదా లేదా? ఉన్నది. ఆయన ధర్మం ఏమిటి అంటే జగత్తునంతని సృష్టించుట, జగత్తునంతను రక్షించుట, జగత్తంతటను వ్యాపించి ఉండుట, నియమించుట, వాటన్నిటికీ మరల శరీర బంధమును విడిపించుట. ఇవి ఆయన లక్షణాలు, ధర్మాలవి. అటువంటి ధర్మం ఉంది. ఎందుకు ఇది? తన సుఖం కోసం. ఆయనకి సుఖం ఏమిటి? మన యొక్క సుఖం. ఆయన సుఖం. ఆయనకి సుఖం. ఆయనే సుఖస్వరూపుడు. ఆయనకి సుఖం ఏమిటి? ఆయనకి వెళ్ళి సుఖం కోసం నోములను వస్తాడా? ఆయనకి సుఖం. ఆయన వ్రతాలు, ఆయన ధర్మాలు చేస్తాడా? చేయడు. ఆయన ధర్మం ఏమిటి? సృష్టి చేయుట. సృష్టి ఎందుకు? మన కోసమా ఆయన కోసమా? ఆయన కోసమే, మన కోసం కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు భగవంతుడు మన కోసం సృష్టి చేయలేదు. ఈ జీవులందరికీ అనాదిగా వాడికి తెలియకుండా అజ్ఞానమయం కూడినటువంటి ప్రకృతి ఆవరించి, ప్రకృతికి వశుడై వాడు దాని లోపల మునిగి ఉండి బాధపడుతూ ఉంటే, అరే మా వాడికి ప్రకృతి సంబంధం వదలాలి అంటే వీడి శరీరం ఇస్తే కానీ కర్మను ఆచరించలేడు కనుక, జ్ఞానమును ఆర్జించలేడు కనుక, నన్ను ప్రేమించలేడు కనుక వీడికి ఒక శరీరాన్ని ఇవ్వాలి అని సంకల్పించి మనకి శరీరాన్ని ఇస్తున్నాడు. ఎందుకని? వానిని చేరడానికి తగినట్లు మన ఆత్మని పరిశుద్ధి చేసుకుంది తగిన పరికరములను మనకి ఇచ్చాడు. ఏమిటి పండించుకోవాలి? ఆయన మన హృదయ క్షేత్రములలో భక్తి అనే సస్యాలను పండించుకోవాలి. ఆయన పేరేమిటి? భగవంతుడి పేరు భక్తి కృషీవలుడు. మనమందరము ధాన్యం పండించుకునే వ్యవసాయదారులము. ఆయన ఆత్మలనే క్షేత్రాలలో భక్తి అనే సస్యాన్ని పండించుకుందుకు వచ్చినవాడు ఆయన. అంటే మన కోసం ఆయన ఎంత తాపత్రయం పడుతున్నాడు అనుకోకండి. ఆయన కోసం ఎంత కష్టపడుతున్నాడు అనుకోండి. మన కోసం ఆయన కష్టపడుతున్నాడండి అనుకుంటారు వీడు. మన ఎంత బాధపడుతున్నాడు భగవంతుడు? కాదు. నీకోసం ఎంత శ్రమపడ్డాడో చూడొక్కసారి తండ్రి. అటువంటి వాడివి కదా నువ్వు తండ్రి. మాకేమిటి? ఏమీ లేదు. నువ్వు పుట్టేవు, మా ఇంట్లో ఉన్నావు. అయితే నీకు కర్మలో లోటు లేదు, జ్ఞానంలో లోటు లేదు, భక్తిలో లోటు లేదు. అయితే మిగిలిన ఉపాయాలకి నీకు తేడా ఏమిటి? వాటికి లోటు ఉంది. ఏమిటి లోటు ఉంది? అచేతనములు, అనిత్యములు, అల్ప ఫలప్రదములు. 3 లోపాలు ఉన్నాయి వాటికి. అవి ఎప్పుడు చైతన్యము లేనివి కర్మలు, జ్ఞానము, భక్తి. భక్తికి తెలుసునండి ఏమిటి ఇవ్వాలో. భక్తి చేస్తే సంతోషించి భగవంతుడు ఇవ్వాలి. కర్మకి తెలుసునండి ఈ మంట మండితే వీడికి స్వర్గం రావాలని, మంట మండిస్తే మంత్రం చెబితే మంత్రం చేత సంతోషించిన భగవంతుడు ఇవ్వాలి. అందుచేత నీవు చేసేటువంటి దాన్ని, చేసే కర్మలని అనిత్యాలు, అచేతనములు, అనిత్యములు. ఫలమిస్తే ఎంత ఇస్తాయి? ఓ 2 ఏళ్ళో 3 ఏళ్ళో 1000 ఏళ్ళో 100 ఏళ్ళో ఇస్తాయి. అల్ప ఫలప్రదములు. మనవాడో మన స్వామి. ఇప్పుడు మన ధర్మం ఎవరు? మన పుణ్యం ఎవరు? భగవానుడు. ఆయన ఏమిటి చేస్తాడు? ఇది చైతన్యము గలది, తెలివి గలది. ఇది రెండవది నిత్యమైనది, 3 కాలముల యందు ఉంటుంది. ఇది అఖిల ఫలప్రదమైనది. నీకు ఏది కావాలంటే అది ఇస్తుంది. ఒక మనుష్యుడిని ఆశ్రయిస్తే ముకుందమాలలో కులశేఖరుడు వారు చెప్పారు, ఆయన వాణ్ణి వీడిని ఎందుకు ఆశ్రయిస్తావు? నాథేనహ. మన స్వామి ఉన్నాడు రా, 20 వాకదన దాండాలు తల్లి. ఆయన అన్నారు నాథేనహ, నువ్వు మా స్వామి అయ్యా. అవును. అయితే పురుషోత్తమే, ఈ లోకంలో శరీరంలో ఉన్న జీవులందరికంటే, నిత్యులైనటువంటి పరమపదములో ఉన్న వారికంటే, ముక్తి పొందిన వారికంటే ఉత్తముడివయ్యా, గొప్పవాడి. అవును. అలాంటి వాడికి నువ్వు ఉంటే నీ దగ్గరికి వచ్చి మేము యాచించాలి. వీడి దగ్గరికి వాడి దగ్గరికి వెళ్తాం. ఎవరి దగ్గరికి? మనకి వాడికి సంబంధం లేదు. అయ్యా నాకు కొంచెం ఓ 100 రూపాయలు ఇవ్వరా. ఎందుకు ఇవ్వాలయ్యా అని అడుగుతాడు వాడు. వీడిని అడిగితే స్వామివి కనుక ఇవ్వాలి. అంటే ఎవరిని అడగండి, మీ స్వామి ఎవడో వాడిని అడగండి. మీ స్వామి వాడిని కానీ అడగండి. అడిగితే ఏం చేస్తాడు? ఎందుకు ఇవ్వాలని అడుగుతాడు. కాబట్టి నాథేనహ, మొదట అడగవలసినటువంటి వాడిని ఎవరిని? స్వామిని అడగాలి.
అయితే వాడు గొప్పవాడు, ఉదారమైన హృదయం ఉండద్దండి వాడికి. వెళ్ళాం, మేమే బాధలతో వస్తుంటే ఇప్పుడు నువ్వు వచ్చావా అని లోపలికి వెళ్ళిపోతాడు. అలాంటి వాడు తిరిగి వెళ్ళకండి. పురుషోత్తమే రెండోవాడు కావాలి. వాడికి ఏమైనా ఉంటే ఇస్తాడు కదా, లేకపోతే ఏమిస్తాడండి? త్రిజగతామేకాధిపే, 3 లోకాలకి తానే అధిపతి ఆయన. అటువంటి వాడిని అడగండి. అయితే అంత గొప్పవాడైతే కొంచెం కష్టమేనండి. ఆయనకి సేవలు చేయాలంటే మన లెవెల్కి చాలవండి అవి. ఎవరో పెద్ద వారు డిన్నర్స్ ఏర్పాటు చేయాలి, వారికి లంచ్లు ఏర్పాటు చేయాలి, వారికి బొకేలు ఇవ్వాలి, అన్నీ చేయగలిగినటువంటి వాళ్ళు ఎవడో బాగా పుష్కలంగా డబ్బున్న వాళ్ళ బాబా చేతసా సేవ్యే, నువ్వేమి చేయక్కర్లేదు. ఆయనకి మనసులో స్వామి స్వామి అనుకో. ఆయన స్వామి అని, నేను సొత్తునని మనసు లోపల ప్రేమతో ఒక్కసారి అనుకుంటే చాలు. చేతసే సేవ్యే. ఏమిస్తాడండి ఆయన? ఏమిస్తాడా? ఆయన పదవిని ఇచ్చేస్తాడు. స్వస్య పదస్య దాతరి. మనం ఇలా కానీ మనసులో నమ్ముంటే స్వామి అని ఆయన పదవి మనకి ఇస్తాయండి. ఆయనంత జ్ఞానం, ఆయనంత శక్తి, ఆయనంత ఆనందం, సత్య సంకల్పం, మళ్ళీ శరీరము లేకుండా ఉండే నిత్యమైనటువంటి పరమపదములో స్థితి. ఓహోహో స్వామి స్వామి ఎంత గొప్పవాడుయ్యా. అటువంటి వాడు ఉంటుంటే మనమేం చేస్తున్నాం? సురే నారాయణే తిష్టతి. అటువంటి నారాయణుడు ఉంటుంటే మనం వెళ్ళి ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఆ నారాయణలో సగంలో సగం నారాయణ. నారలో ముక్క విడ తీస్తాం నర నరం. ఎక్కడికి వెళ్దాం? నర దగ్గరికి ఆగిపోతాం. నర దాటి నార దాకా వెళ్ళాం, నార దాటి అయన దాకా వెళ్ళాం. బట్ మనం అందరం ఆశ్రయించేది యంకంచిత్ పురుషాధమం కతిపయగ్రామేశం అల్పార్ధదం సేవాయై మృగయామహే నరమహో మూకాహ వరాకాహ వయం. ఎంత మూర్ఖులం మనం, వీళ్ళని ఆశ్రయిస్తున్నామంటారు. కాబట్టి ఆశ్రయించేది ఎవరిని ఆశ్రయించాలి? సిద్ధమైన చైతన్యము గల నిత్యమైన అఖిల ఫలప్రదమైనటువంటి స్వామిని ఆశ్రయించండి. ఇంచేత మన తల్లి వాడుతున్న పుణ్యం యాముడయోం. నీకేమి కుర ఒన్నుమిల్లాదా, తెలివిలేని వాడివి కావు, అల్పమైన ఫలమైన ఎక్కువ ఇవ్వలేని వాడివి కావు, నీకు ఎప్పుడు ఉండని వాడివి కావు. నేను అయిపోయింది, నా పోస్ట్ రేపు అయిపోతాను, రిటైర్ అయిపోతున్నానంటావా? ఎప్పుడు నువ్వు ఉద్యోగంలోనే ఉంటావు, నీకు లేదా ఇస్తావు. కాబట్టి ఆయన ఇవ్వాలి, మిగిలిన వాళ్ళు ఇవ్వరు. కాబట్టి ఆయన ఆశ్రయించండి. నేను చెప్తోంది మన ఆండాళ్ళ తల్లి. ఇదే కురవన్నమిల్లాద గోవిందా పిలిచారు. ఇవాళ నిన్నను ప్రారంభించారు గోవింద, ఇవాళ 2వ గోవింద, రేపు 3వ గోవింద వస్తుంది. ఏమిటి గోవింద? ఈ ఆవులను కాపాడడం కోసం ఇక్కడ దిగొచ్చేసేవే పాపం పరమపదంలో, హాయిగా శ్రీవైకుంఠంలో నిత్య విభూతిలో నిత్య సూర్యులను ఎప్పుడూ నీ జ్ఞానం మరుగుపడకుండా నిన్ను సదా పశ్యంతి సూరయ, స్పష్టంగా నేను దర్శిస్తూ నీ గుణములను కీర్తిస్తూ నీకే సేవలు చేస్తుండే మహాపురుషులు ఉంటారే. ఎందుకయ్యా వాళ్ళు వదిలేసి ఏదో కొంప ముడుక్కుపోయినట్టు పరిగెత్తుకొచ్చావు? ఎలాగయ్యా పాపం ఈ ఆవుల కోసం వచ్చేసేట గోవిందుడైన. ఏమిటి ఆవులేమిటి అంటే పాపం వీడికి అడగడం చేత కాదు. వాడికి ఏమైనా ఆకలిస్తే అడగగలదా? నాకు ఇది కావాలి అది కావాలని తెలుసునా? మీకు చైతన్యం ఉంది, వాటికి చైతన్యం ఉంది, కానీ అడిగే శక్తి లేదు. అడగగలిగిన వాడు కావాలి. అడిగిన తర్వాత ఇస్తే ఉపకార స్మృతి ఉన్నవాడు కావాలి. ఉపకార స్మృతి ఉంటే తర్వాత ఒకసారి కృతజ్ఞత చెప్పగలవాడు కావాలి. ఇంకా ఇంకా కావాలని కోరుకునేవాడు కావాలి. అటువంటి వాళ్ళు నాకు కావాలి. అందుకోసం ఇటువంటి గోవుల కోసం వచ్చావు. ఈ గోవులు ఏ విధమైనటువంటి జ్ఞానము లేనివి, ఇచ్చిన ఉపకారాన్ని పొందేమని తెలియనివి, పొందవలసిన దాన్ని కోరుకోవడం తెలియనివి, పొందిన తర్వాత కృతజ్ఞత ప్రదర్శించలేనివి. అటువంటి గోవుల కోసం వచ్చావు తండ్రి. మనము ఇవన్నీ ఉండి చెయ్యం మనం, అది మన గొప్ప. మనకి తెలుసును, మనకి స్మృతి ఉంది, తెలియదండి ఫలాని వారు ఉపకారం చేశారని. ఒకనాడైనా అంటామా? ఏం చేశాడనే ప్రశ్న. ఏం చేత మనకి ఆయనకి వదలరాని సంబంధం ఉంది కనుక ఏం ఉద్ధరించాడు మా నాన్నగారు, వాళ్ళ కోసం వాళ్ళు ఏదో సరదా తీసుకుని పిల్లల్ని కానీ పారేశారు, కానీ మాకు ఏం చేశారని మనం అందరం తల్లిదండ్రులని పాపం చెప్పుతున్నాం. అటువంటి స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి స్వామి కురై ఒన్నుమిల్లాద గోవిందా అన్నారు. అయితే బాగుంది, మీకు మాకు సంబంధం ఏమిటి అసలు? మీరేదో మేము వచ్చాం, మేము గోల్ని కట్టుకుంటాం, మీరు మీ పని మీరు చేసుకోండి, మా పని మీరు చేసుకుంటూ ఉంటాం. ఏమి లేదయ్యా. ఉందన్నోడురవేల్ నమక్కి ఇంగ్ ఒழிక ఒழிయాదు. నీకు మాకు ఉండే సంబంధం తుడి చేసుకుంటే పోయేది కాదు. సర్ఫ్ వేసి కడిగేసుకుంటే, డట్టు వేసి కడిగేసుకుంటే, రిమూవ్ వేసి కడిగేసుకుంటే పోయే మరక కాదండి ఇది మన ఉన్నంతకాలం, ఆయన ఉన్నంతకాలం వదలని సంబంధం మనకి భగవంతునికి. ఎలాగూ ఇందాక ఉందన్నోడంటే నీతో, ఉరవు అంటే సంబంధము. అయితే నమక్ మనకి, నీకు కానీ మాకు కానీ ఒழிక్క ఒழிయాదు, తొలగించుకుందామంటే తొలగించుకునే సంబంధం కాదు. ఆత్మగా నేనున్నంతకాలము లోన నీవు ఉంటేనే నేనుంటాను, నీవు లేని నేనుండను.
కాబట్టి నేను ఉన్నానంటే ఎలా ఎవడున్నాడు, నేను ఇందులో ఉన్నానంటే ఇందులో ఉండాలి. నేను పురుగుగా వెళ్ళాననుకో నువ్వు నాతో పాటు పురుగులోకి రావాలి. నేను కానీ రాయిగా ఉన్నాననుకో నువ్వు నాతో పాటు రాయిలోకి రావాలి. అంటే నేను క్యాంపులు మారుస్తున్నానంటే నీకు బడలికే నువ్వు రావాలి పాప మాతో పాటు. కాబట్టి నీతోటి వదిలే సంబంధం కాదు మన ఇద్దరిది. ఉందన్నోడు రవేల్ నమక్ మనకి ఇంగ్ ఇక్కడ ఎక్కడైనా పోతుంది ఏమిటి, పోదు. ఈ శరీరంలో ఉండగా పోదు కాదు. నీకు మాకు ఒక సంబంధం ఇప్పుడు ఏర్పడ్డది. ఏమిటా సంబంధం? శరీర సంబంధం ఏర్పడ్డది. కేవలం ఆత్మకి ఆ పరమాత్మకి ఉండే సంబంధం కాదు. నీవు మా మేనత్త కొడుకువి, నీకు మేము మేనమామ పిల్లలం. కాబట్టి మనకి ఏమిటిది సంబంధం? ఏదైనా వస్తే ఆడపిల్లకి ఏమిటి చూస్తుంటారు, ఏం చేయడం తప్పనిసరిగా మేనరికం ఉంటుంది, అదిగో వాళ్ళు తినేస్తున్నారు అని ఆ మేనరికం ముందు నిర్బంధంగా తగులుకుంటుంది వచ్చి మనకి ఇష్టం లేకపోయినా చేసుకోక తప్పదు. అలాగే నీకు ఇష్టం లేకపోయినా తప్పదు, మాకు ఇష్టం లేకపోయినా తప్పదు. కాబట్టి శరీర సంబంధం కూడా ఉన్నది, కేవలాత్మ సంబంధం కాదు. దేహ సంబంధం కల్పించుకున్నావు నువ్వు వచ్చి, మా కులంలో పుట్టావు. నమక్క ఇంగు ఒழிక్క ఒழிయాదు. ఆహా, ఇప్పుడు తెలిసిందే నాతో మీకు సంబంధం ఉందని, నేను స్వామిని, నేను గోవిందుడిని తెలిసిందే. మొదటి నాడు ఏమిటన్నారు మీరు? నారాయణని. రెండో నాడు ఏమన్నారు? క్షీరసాగర శయన. మూడో నాడు ఏమన్నారు? త్రివిక్రమ. వాడిని అడగండి, వెళ్ళి ఇస్తాడు. ఎవరిని? ఆ పరమపదంలో ఉంటాడు నారాయణుడు. వెళ్ళండి, మేము ఎక్కడికి వెళ్తామయ్యా? మరి ఆ పాల సముద్రానికి వెళ్ళండి, ఆయన ఇస్తాడు. ఎలా వెళ్ళగలవయ్యా? త్రివిక్రముడు ఆయన ఇప్పుడు లేడు కదయ్యా, మరి ఎలాగ ఎవరిని? నిన్నే అడిగాడు. కాబట్టి మాకు ఇప్పుడు వారెవరూ లేరు. కాబట్టి పరతత్వము ఇప్పుడు మనకు లేదు. వ్యూహతత్వం మన దగ్గరికి మనము వెళ్ళలేము. అవతారములు ఆగిపోయినాయి. ఇదే మనం ఇప్పుడు ఎక్కడ చేయాలి ఈ ప్రార్థన? ఇదిగో ఎదురుగా విగ్రహాన్ని పెట్టుకొని అక్కడ చెబితే ఈ విగ్రహములో ఉన్నటువంటి పరమపురుషుడు విని దీనిని మనకు నెరవేరుస్తాడు. అందుచేత మనకి ఇది పరిపూర్ణమైన తత్వం, ఆరాధించబడేటువంటి తత్వము. అది కేవలంగా ఏదో అపరిపూర్ణమైనది, మన చేత కల్పింపబడింది కనుక ఫలం ఇవ్వలేదు అనుకోకండి. కురవెన్నుమిల్లాద గోవింద. కృష్ణుడిగా వచ్చిన వాడు కూడా పరిపూర్ణమైన తత్వమే, వాడు అపరిపూర్ణుడు కాడు. పరమపదములో ఉన్న నారాయణుడు ఎంత పరిపూర్ణుడో, ఇక్కడ కృష్ణుడు అనేటువంటి పేరుతోటి ఒక తల్లిదండ్రులకు కుమారుడుగా పుట్టినవాడు కూడా పరిపూర్ణమైన తత్వమే. నీవే తెచ్చి పెట్టినటువంటి విగ్రహం కూడా పరిపూర్ణ తత్వమే. అది కురై ఒన్నుమిల్లాదా, దానికి ఏ లోపము లేదు. జ్ఞానమునకు లోపము లేదు, శక్తికి లోపము లేదు, అన్నీ దానికి పరిపూర్ణముగా ఉన్నాయి. అక్కడ ఉన్నదన్నీ ఇక్కడ ఉన్నాయి. అది ఎలాంటి వాడు ఆయన? సులభుడు, గోవిందుడు. గోవిందుడు అంటే ఆవుల వెంట కనిపిస్తాడు. మన ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నాడు కంటే మనకి నమ్మకం ఉండదు. అబ్బే మనవాడేనండి, మన వెంట ఆవులను రోజు కాచుకుందికి వస్తాడు, నమ్మకం ఎక్కడ, ఎంత కష్టం. కానీ ఈయన కురవన్నుమిల్లాద తెలియాలి. గోవిందుడు కురవన్నుమిల్లాదా అంటే తాను ఏ రూపములోనున్నా సమస్తమైన కళ్యాణ గుణములతో నిండి ఉంటాడు, ఏ దోషము అంటదు అనే జ్ఞానముతో నీవు వెళ్ళి ప్రార్థించాలి. అందుచేత మనం అర్చామూర్తిని ఆరాధించే మూర్తి దగ్గర ప్రార్థించండి. కురవన్నుమిల్లాద గోవిందా, నీకు మాకు ఉండే సంబంధం వదలదయ్యా. ఇక్కడికి వచ్చావు, మా ఇంట్లో పుట్టావు, నీకు మేము తప్ప మరొకరు లేరు, మాకు నీవు తప్ప మరొకరు లేరు. మన సంబంధం విడదీయరానిది బాహ్యంగా శరీరముతో, ఆంతరముగా ఆత్మకు పరమాత్మతో విడదీయరాని సంబంధము. కాబట్టి ఉందన్నోడు రవేల్ నమక్కింగొழிక్క ఒழிయాదు. అయితే మరి ఇన్నాళ్ళు ఎందుకు అనలేదు గోవిందా అని? మొదటి నాడు అనొద్దు, నారాయణని అంటారే. ఇక్కడుండి నారాయణ వస్తాడా? రమ్మనండి, చూస్తావు ఎలా వస్తాడో. ఇది మా జ్యూరిస్టిక్షన్, ఇక్కడికి ఆయన రావడానికి వీల్లేదు. అంటే ఆయన అరియాద పిల్లకలో మాకు తెలియదు, అవివేకులం. అరియాద అంటే తెలివి లేని పిల్లలం, ఆడపిల్లలం, అబలలం, అజ్ఞలం, మాకు తెలియదు అనేసాం. ఏమో ఆ పేర్లు చెప్తే నీకు గొప్ప ఏమో అనుకున్నాం. ఇంత సులభంగా మా దగ్గరికి వచ్చినవాడు నారాయణుడి అంటే గొప్పగా సంతోషిస్తాం అనుకున్నాం మేము. అవి నీకు సంతోషం కలిగించమని మాకు తెలియదు, అవే మంచి పేర్లు తీసుకున్నాం. కానీ నీకు నారాయణ అంటే కోపం వచ్చిందా? క్షీరసాగర సేన అంటే కోపం వచ్చిందా? తెలియక మేము చేసిన తప్పు. కానీ నీకు గొప్ప అనుకో పలికాం. ఉపచారాపదేశేన కృతాన హరహర్మయ అపచారాని మాన సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. అర్జునుడు విశ్వరూప సందర్శనం చేయించిన తర్వాత ఒకసారి కృష్ణుడిని చూశాడు, విశ్వరూపం చూసేశాడు. మళ్ళీ ఆయన మామూలుగా కూర్చున్నాడు రథం మీద సారథిగాను. క్షమించు తండ్రి, నిన్ను వాళ్ళ బావా అన్నాను, కృష్ణ అన్నాను. కృష్ణ అంటే తప్పండి, ఆయన పేరు పెట్టి పిలిస్తే ఆయన్ని అంటే భగవంతుడి దగ్గరికి రామ అంటామా? ఎదురుగాడు స్వామి అని. అది కానీ రామకృష్ణ అని పిలుస్తామా? పిలవకూడదు కండి. పేరు పెట్టి పిలిస్తే కూడా అపచారమే. అలాగే మనం రోజు భగవంతుడి దగ్గర చేసేవేమిటి? అవి చాలా స్వామికి ప్రీతిని కలిగించే పనులు అనుకొని ప్రీతిని కలిగించక బాధ కలిగించడానికి తగిన పనులు చేస్తున్నాం. కాబట్టి మనం చేసేదంతా చేసేసి ఆరాధన అయిపోయిన తర్వాత ఈ శ్లోకం చదువుతాం రోజు మీరు. ఉపచార అపదేశేన, నీకేదో ప్రీతిని కలిగించే పనులు అనేటువంటి బుద్ధితోటి అపచారములు చేస్తున్నాను కాబట్టి క్షమస్వ. అలాగే వీరు కూడా చెప్తున్నారు, స్వామి మాకు తెలియక నీ గొప్ప పేర్లు అనుకున్నాం, కానీ అవి మాకు తెలియదు, నీకు చెడ్డ పేర్లు, నీకు అంతకంటే ఇదే ఇష్టం అని మాకు తెలియదయా
అన్బినాల్. అయితే మరి ఎందుకన్నారు ఆ పేర్లు? ఏమో మీద ప్రేమ చేత నువ్వు పెద్ద బిరుదులు చెప్తే సంతోషిస్తావేమో అని అన్నాం. అంటారా? తమ భర్త గారు ఏదో పెద్ద తమ అత్యంత ప్రియుడైనటువంటి వాడు పెద్ద పదవిలో ఉంటాడు. చిన్నప్పుడు వాడు మనం కలిసి ఒక మంచం మీద పడుక్కొని కంచంలో తిని కాళ్ళు ఒకళ్ళం పట్టుకొని ఒకళ్ళం కొట్టుకొని తిట్టుకున్నటువంటి వాడు ఇవాళ పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఎప్పుడూ ఎవ్వడూ లేకుండా మన ఇంట్లోకి వస్తే ఓహో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు అని నా కాళ్ళు కడిగి దండం పెట్టి నాకు స్వాగతం పలికితే ఎలా ఉంటుంది? నన్ను అవమానించినట్ట గౌరవించినట్ట? కాబట్టి నాకు ఏది సమానం? నేను మీకోసమని మీ ఇంటికి వస్తే మీకు నాకు ఉన్న బంధుత్వం సంబంధం మరిచిపోయి ఎక్కడో ఉన్న అంత గొప్పవాడా ఇంత గొప్పవాడా అంటే నాకేం సంతోషమా? అది తెలియలేదు స్వామి మాకు. కాబట్టి మాకు తెలియక పలికాం. అన్బినాల్ ప్రేమ చేత అనీశం. ఏమో గొప్ప చెప్తే గొప్ప అనుకున్నాం మేము, కానీ నువ్వు బాధపడతావు తెలియదు. అందుచేత మరి ఒన్నమిల్లాద ఆయుక్కులత్తు ఉందన్నోడురవేల్ నమక్కింగొழிக்க ఒழியாது அறியாத పిల్లగలో అన్బినాల్. ప్రేమతో ఏం చేశాం? ఉందన్న ఈ చిరు పేరు అழைత్తనవు. మేము ఇంతకాలం చిన్న పేరు చెప్పాము. ఎదుట నారాయణ చిన్న పేరుట, గోవింద పెద్ద పేరు. ఏది పెద్ద పేరండి? నారాయణ 4 అక్షరాలు, గోవింద 3 అక్షరాలు. ఏది పెద్దది? నారాయణే పెద్దది. కానీ వీళ్ళంటారు చిరు పేరు అన్నారు, చిన్న పేరుట. ఏది చిన్న పేరు అంటే పరిమితమైన దేశంలోనే తెలిసే పేరు. మనకి చంటి అని పేరు ఉంటుంది, కొందరికి చిట్టి అని పేరు ఉంటుంది. వాడికి అది ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులకు మాత్రం చంటి అంటే తెలుస్తుంది. ఊళ్ళోకి వెళ్ళి అయ్యా రామారావు గారు ఉన్నారా అని అడగాలి, కానీ చంటి గారు ఉన్నారా అంటే ఎవరికి చంటి గారు తెలుస్తుందండి? ఇది తెలియదండి. ఇది పరమపదంలో వారికి తెలుస్తుంది. క్షీరసాగరంలో ఉండేటువంటి సనక సనందనాథుడికి తెలుస్తుంది ఆ పేరు. కాబట్టి ఒక పరిమితమైన ప్రదేశంలో ఉండేవాళ్ళు వ్యవహారం కోసం పెట్టుకున్న పేర్లు నారాయణ, కృష్ణ, ఆ పేర్లు. ఇదో ఎవరికి అందాక తెలుస్తుంది? మావాడు ఏమండి కృష్ణుడు ఉన్నాడా? ఓహ్ అందరికీ తెలుసు. నవనీత చోరుడున్నాడా? ఓహ్ మరీ ప్రసిద్ధి. రాధికా లోలుడున్నాడా? మరీ తెలుసును. కాబట్టి మన స్వామిని పిలిచినప్పుడు ఏ పేర్లు పెట్టాలి? ఇక్కడికి వచ్చి ఉంటే అందరికీ తెలిసిన పేర్లు. మా లోకం వాళ్ళకి నీ పేరు తెలియదు. ఇది చిరు పేరు, చిన్న పేరు. ఏదిట దీనికి అందమైన దృష్టాంతం చెప్తారు మన పెద్దలు. జైల్లో పెడుతూ ఉంటారు కొందరిని దొంగల్ని. జైల్లో పెట్టినప్పుడు వారికి ఒక నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇస్తే వాళ్ళు పేరు పెట్టి అయ్యా రామారావు గారు, అప్పలాచార్య గారిని పిలుస్తారా? పిలవరు. 44, 56, 104 ఏవో పేర్లు పెట్టి పిలుస్తారు. పిలిస్తే టక్కని వెళ్ళాలండి సార్ అని. ఎందుచేత అది చిరుపేరు. చిరుపేరు అంటే పరిమితమైన వారికి పరిమితమైన దేశములో వ్యవహారములో ఉండే పేరు చిన్న పేరు. బయటికి వచ్చేస్తే అందరికీ తెలిసే అంతటా తెలిసే పేరు రావాలి. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ పేరు పెట్టి పిలవాలి? నేను ఇక్కడికి వస్తే మీకోసం వస్తే మీకు అందరికీ తెలిసే పేరు పెట్టి పిలవాలి. కానీ మీ వాళ్ళకి అందరికీ తెలుసునా నారాయణ అంటే అర్థం చెప్పమనండి. నేనే నారాయణని మీ వాళ్ళకి తెలుసునా? నేనే క్షీరసాగరని వీడికి తెలుసునా? ఎవరికి తెలియని పేరు పెట్టి పిలుస్తారా నన్ను? మీకు అందరికీ తెలిసే పేరు పెట్టి పిలవండి. ఏమిటి నా పేరు? గోవింద. కాబట్టి స్వామి చిరు పేరు పిలిచాం. అజైత్తనవం అది పెట్టి పిలిచిన షీరి కోపం తెచ్చుకొని అరుళాదే మా మీద కృప చూడకుండా మానేకు తండ్రి కృప చూడు. ఏదో ప్రేమ చేత అది గొప్ప అనుకో పిలిచాం, కానీ తెలివి తక్కువ వాళ్ళం. ఇరైవా అయితే ఏమిటి చేయాలి చివరికి? ఇది మనకి ఆఖరి పాట. ఏమిటి? ఇరైవా ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. స్వామి మేము నీ సొత్తు, నీవు స్వామివి. కాబట్టి మనకి ఆయనకి ఎందుకంటే ఏమిటి సంబంధం? ఈశితవ్య సంబంధాత్ అనిదం ప్రథమాదపి. భగవంతుడు ఎందుకు మనం రక్షించాలి? నువ్వు చేసిన మంచి చూసే ఇస్తాడా ఫలము? కాదు. వాడికి నేను సొత్తు కనుక, వాడు నాకు స్వామి కనుక ఫలం ఇవ్వాలి, ఇస్తాడు. కానీ నేను చేసిన ప్రయత్నం వల్ల నా సాధన వల్ల కాదు. స్వామి పరై తారాయ్ పరై అని వాళ్ళ మన గోపికలు ప్రార్థించారు స్వామిని. రేపు ఏమి కావాలని అడుగుతాడు. ఇవాళ ఏమి మీకు ఉన్నదని అడిగితే ఏమీ లేదు, నువ్వు ఉన్నావన్నారు. రేపో మీకు ఏమి కావాలి? మాకేం అక్కర్లేదు, నువ్వే కావాలి. ఇవి రెండు ఉపాయము ఉపేయము, సాధనము సాధ్యము, రెండు ఆయనే. ఇది తెలిస్తే ఈ వ్రతం మనం చేసినట్టు లెక్క. ఇది మనకు ఫలించినట్టు.